என் உள்ளத்தில் வாஞ்சையா உம் சித்தம் செய்வதுதான் இதயத்தின் ஏக்கமையா மோடு இருப்பதுதான் என் உள்ளத்தின் வாஞ்சையா சித்தம் என் இதயத்தின் ஏக்கமையா. ரெண்டு கரங்களை தலைக்கு மேல் தட்டி అప్పాவை ఉయర్తి ఓ దేవ మన చేతులను తలపైకి ఎత్తి మనం ఆయనను చప్పట్లు కొట్టి ఆయన మనం ఆరాధిద్దాము. యేసయ్యా உம்மை தானே என் முன்னே உம்மை நிறுத்தியுள்ளே యేసయ్యా உம்மை தானே என் கண் முன்னே நிறுத்தியுள்ளே. சீரியர்கள் చిన్నవారు எலிசாவை பார்த்து பயந்து ஓடிவிட்டார்கள். ఎలీషాను చూసి భయపడి వెళ్ళిపోయారు. రెండు కుష్ఠరోగిகள் ఇద్దరు కుష్ఠరోగులు పట్టణத்தில் இருந்த పట్టణములో ఉన్నటువంటి வெள்ளியை திருடி கொண்டு விட்டார்கள். చూడండి అక్కడ ఎండిని దొంగతనం చేశారు. వస్త్రங்களை திருடி விட்டார்கள். వస్త్రములను దొంగతనం చేశారు. அதை கொண்டு போய் வேறு இடத்தில் வைத்தார்கள். అవి తీసుకొని పోయి ఏరే ప్రాంతములో పెట్టారు. ஆனால் కుష్ఠరోగిகளுக்கு என்ன நடந்தது என்று எனக்கு தெரியவில்லை. అయితే కుష్ఠరోగులకు ఏమి తెలిసిందో రెండు కుష్ఠరోగిகள் சொல்லுகிறார்கள். ఇద్దరు కుష్ఠరోగులు చెప్తున్నారు ఇది నற்செய்தி அறிவிக்கிற நாள். ఓ ఇది మంచి మాటలు చెప్పే సమయం ఇది. இது திருடுகிற நாள் அல்ல. ఇది దొంగతనం చేసే సమయం కాదు. వస్త్రங்களை உடுத்துகிற நாள் அல்ல. ఇది వస్త్రములను ఉతికే సమయం కాదు. இது சாப்பிடுகிற நாளும் அல்ல. ఇది భోజనము తినే సమయం కూడా కాదు. இது நற்செய்தி அறிவிக்கிற நாள். ఇది మంచి సువార్తను ప్రకటించే దినము. రెండు కుష్ఠరోగిகளுக்கு இருந்த ஒரு அபிஷேகம். ఓ రెండు కుష్ఠరోగులకు ఉన్నటువంటి అభిషేకము. రెండు కుష్ఠరోగిகளுக்கு இருந்ததான தீர்மானம். రెండు కుష్ఠరోగులకు ఉన్నటువంటి తీర్మానం. இந்த முதல் நாள் பண்டிகையில ఈ మొదటి దినపు పండుగలో கூடி வந்திருக்கிற நாம் அனைவரும் కూడి వచ్చినట్టు మనమందరం రెండు కరங்களை மேல ఉయర్తి రెండు చేతులు పైకెత్తి వస్త్రం ధరిத்தது போதும். వస్త్రములు ధరించింది చాలు. வெள்ளிப்பணங்களை திருடியது போதும். చూడండి అక్కడ ఉన్నటువంటి ఎండి బంగారములు இது நற்செய்தி அறிவிக்கிற நாள். ఇది మంచి సువార్తను ప్రకటించే దినము. இது நற்செய்தி அறிவிக்கிற நாள். ఇది మంచి సువార్తను ప్రకటించే దినము. பயன்படுத்துவோம். మనమందరం కూడా ఉపయోగించుకుందాం. கடைசியாக ரெண்டு கரங்களை மேல உயர்த்தி చివరిసారిగా రెండు చేతులు పైకెత్తి உம்மை தானே என் முன்னே உம்மை நிறுத்தியுள்ளே యేసయ్యా உம்மை தானே మాత్రమేనయ్యా என் கண் முன்னே కళ్ళ ముందు తండ్రి நிறுத்தியுள்ளே. ரெண்டு கரங்களை தட்டி రెండు చేతులు ఉద్యమగా తట్టి அவர்களோடு இருக்கிறவரை பார்க்கிறோம். ఈ లోకములో ఉన్నటువంటి వారితో ఉన్న நம்மோடு கூட இருக்கிறவர் அதிகம். వారితో కూడా ఉన్నటువంటి వారు అధికము. கரங்களை தலைக்கு மேல தட்டி ఓ చేతులు తల మీదకు తట్టి எல்லா தடைகளை கர்த்தர் உடைத்துக் கொண்டிருக்கிறபடியால் ప్రతి కట్టులను ఆయన తెంచుబడుతూ ఉన్నందువలన எல்லா தடைகள் உடைந்து கொண்டிருக்கிறது. ప్రతి కట్టులు కూడా లయపరచబడుతున్నాయి. இந்த முதல் நாள் பண்டிகை அற்புதத்தின் பண்டிகை. ఈ మొదటి దిన పండుగ అద్భుతములు జరిగించే పండుగ. இன்னும் கொஞ்ச நேரத்துல ఇక కొంచెము సమయములో கர்த்தருடைய வார்த்தை வந்த பிறகு దేవుని యొక్క వాక్యము మన మధ్యలో கர்த்தருடைய அற்புதத்தை நேரில் காண்பீர்கள். దేవుని యొక్క వాక్యము మన మధ్యలోకి వస్తుంది. அற்புதத்தை நேர்ல பாப்பேன்னு சொல்றவங்க தலைக்கு மேல கையை தட்டி சத்தத்தை உயர்த்தி ఓ పేరు గమనించిన అద్భుతములు నేరుగా చూస్తే మీ రాత్రి అన్న వాళ్ళు ఓ తలకు పైన చేతులు తట్టి மூன்று முறை அல்லேலூயா என்று சொல்லுவோம். మూడు సార్లు హల్లెలూయా అని చెప్తామండి. హల్లెలూయా హల్లెలూయా. இந்த சத்தம் போதாது சத்தமா ఓ ఈ శబ్దము చాలదండి. ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా. பரிசுத்த ஆவியானவர் தொடர்ந்து நம்மை நடத்துவார். పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తరచుగా నడిపించును గాక. ఎంతమంది సంతోషం అండి. చప్పట్లు కొట్టి ఒక మంచి ఆరాధన మనము నిజంగా దేవుడు నడిపించినారు. ఇప్పుడు మన మధ్యలో గౌరవులైన పాస్టర్
డాక్టర్ దావిద్ రాజయ్య வந்திருக்கிறாங்க వచ్చి ఉండారండి. దేవునికి వర్తమాన కొరకై పాస్టర్లంతా ఆహ్వానించిపోతారు. గట్టిగా చప్పట్లు కొట్టి మ్యూజిక్తో అయ్యగారిని పైకి రండి. అట్నే అందరూ పైకి రండి. అయ్యగారు కూర్చోపెట్టండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ గట్టిగా చప్పట్లు. మ్యూజిక్ పోడరా అయినా మ్యూజిక్ స్తోత్రం. ఎల్లారం అందరూ దేవునికి సముద్రములో. పాస్టర్స్ ఉంటే పైన వచ్చండి ప్లీజ్. పాస్టర్స్ ఉంటే పైకి వచ్చండి. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని స్తోత్రం అందరం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా చీకటమయంగా ఉంది. కానీ ఈరోజు దేవుని యొక్క ప్రసన్నతతో వెలుగుమయంగా మారిపోయింది. చాలా కాలంగా ఈ యొక్క ప్రాంగణంలో దేవుని సువార్త వినబడలేదు. కానీ ఈరోజు మళ్ళా ఒకసారి దేవుని కృప ఈ యొక్క స్థలం మీదకి వచ్చింది కాబట్టి దేవుడు ఒక మంచి అవకాశాన్ని దావీదయ్య గారికి ఇచ్చి ఈ యొక్క స్థలంలో మళ్ళా సువార్తని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే ఈ యొక్క మీటింగుల కొరకు ఒక నెల రోజులుగా ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎంతో ఖర్చు చేస్తున్నాం. ఎంతోమంది ప్రయాసపడుతున్నారు, ఎంతోమంది దైవజనులు పనిచేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క సభల కొరకు ఒక మంచి కానుక మనం అర్పిద్దాం. పాట పాడుతుండగా మనం అందరం కూడా ఒక మంచి కానుకను ఈ సభలకు అర్పించి దేవుని మహింపరుస్తాం. దేవుడు మనల్ని మరింతగా దీవిస్తాడు. ఈ సమయంలో ప్రభుదాస్ గారి యొక్క సంఘ సభ్యులు వచ్చి ఈ యొక్క పాట పాడతారు. మన మధ్యలో ప్రభుదాస్ గారు ఉన్నారు. ఆయన మనతో కలిసి ఎంతో ఈ యొక్క మీటింగ్స్ కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. కాబట్టి వారి సంఘం వచ్చి ఒక పాట పాడి దేవుని మహింపరుస్తారు. పరిచారకులు కానుకలు తీసుకోవాలి. ప్రభు కొరకై కానుకలు మనము సమర్పిస్తామండి. ఈ పరిచర్య కొరకై కానుకలు మనము, ఎందుకంటే మీరు ఇచ్చిన కానుకు వేరే స్థలములో అవి మీటింగ్ కొరకై మన దావీదయ్య గారు దాన్ని ఖర్చు పెడతారండి. దేవుని కొరకు మనము కానుకలు మనము సమర్పిస్తాము ప్రేమతో. ప్రభు కొరకై మీరు ఎంత కానుకిచ్చినాను ఈ పరిచర్య కొరకై వాడబడతాది. చప్పట్లు కొడదామండి. ఇది చూడండి ఎంత ఆశీర్వాదంగా దేవుడు ఏర్పాటు చేసినారండి. దయచేసి కానుకలు ఎత్తే వాళ్ళు మీరు వెళ్ళి కానుకల్ని తీసుకోండి. ప్రైజ్లో హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ కూడి ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేమ ప్రేమ ఎక్కడా నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడా నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ,
చూపిన కల్వరి ప్రేమ నిజమైన ప్రేమకు ఒక చిరునామా. సిలువలో యేసు చూపిన కల్వరి ప్రేమ నిజమైన ప్రేమకు ఒక చిరునామా. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ ఈ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ ఈ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ ఈ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ ఈ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీకు అందరికీ నా వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తలలు వంచి ప్రార్థన చేసుకుంటాము. ఇచ్చిన కానుకల కొరకై ప్రార్థన చేస్తాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఇచ్చిన కానుకల్ని ప్రభు దీవించి మహాకృపలతో ఆశీర్వదించాలని మన మధ్యలో కిషోర్ పాస్టర్ గారు ప్రార్థనతో నడిపిస్తారండి. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాయంకాల వేళ సమయంలో తండ్రి ఇంతవరకు నేను స్తుతించాం, మహిమపరిచాం. ఇదిగోనైనా నీ పరిచయ నిమిత్తం ఇచ్చినటువంటి నాయన కానుకలను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి ప్రభా. ఆకాశవాకులు తెరచి పట్టజాలంతో విస్తారమైన దీవెనలతో నింపండి. 30 దంతలు 60 దంతలు 100 వేయింతలుగా తిరిగి ప్రతిఫలం దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభు నైనా తండ్రి విస్తారంగానైనా తండ్రి ప్రభా నీ పరిచయలో ఖర్చు పెట్టుకుని కృపను అనుగ్రహించండి, ఆశీర్వదించండి ప్రభా. అంధకారం ముందు మరుగినటువంటి ధనమును వారికి సమకూర్చండి ప్రభా. వారి నిధులను నింపమని వేడుకుంటున్నాను తండ్రి. ఆశీర్వదించి దీవించండి, సమస్తము సమకూర్చమని స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఫెలోషిప్ ట్రెజరర్ గారు దయచేసి బాబు గారిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా చప్పట్లు కొట్టి మనం ఆహ్వానిస్తాం. బాబు గారు దయచేసి పైకి రావాలని క్రీస్తునామం ద్వారా ఆహ్వానిస్తాం. ఈరోజు దేవుడు మనకు ఒక మంచి కార్యాన్ని చేసినారండి. వర్షము దేవుడు ఆపినారు. చప్పట్లు కొనండి. హల్లెలూయా. రేపు జనాన్ని తీసుకొని వస్తారు. చప్పట్లు కొనండి. హల్లెలూయా. ఈరోజు దావీదయ్య గారు మాట్లాడతారండి. చప్పట్లు కొనండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి స్తోత్రాలు. మనం ఎదురు చూస్తున్నామండి. ఆయన కష్టపడి ప్రార్థనతో ఈ స్థలానికి దేవుడు పోమన్నారా, దేవుడు ఈ ప్రాంతానికి మీరు వెళ్ళు అని చెప్పినారు. ప్రభు చెప్పినట్లు దేవుడు నడిపించినారు, తీసుకొని వచ్చినారు. మన మధ్యలో గౌరవులైన దావీదయ్య గారిని చప్పట్లు కొట్టి దేవునికి వర్తమాన కోరి నమద్రికృతన అరిమియానే దావీదయ్య అవர்களே కర్రంగలే తట్టి చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వర్తమాన కొరకై అయ్యగారిని మనము ఆహ్వానిస్తామండి. ஹல்லேலூயா. ஆண்டவரும் இரட்சகருமாகிய இயேசு கிறிஸ்துவின் இனிய நாமத்தினாலே உங்களை வாழ்த்துகின்றோம். ఆకాశాన్ని భూమిని సృష్టించిన ప్రభుని క్రీస్తు యొక్క నామము ద్వారా మీకు మేము శుభవందనాలు స్తోత్రాలు తెలియపరుస్తాను. இந்த நல்ல வாய்ப்பினை கொடுத்த என் அருள்நாதர் இயேசுவுக்கு முதலாவதாக స్తోత్రంగளையும் நன்றிகளையும் சொல்லிக்கொண்டு ఈ మంచి సమయాన్ని ఇచ్చిన
నా ప్రభుని క్రీస్తుకు నేను వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తానండి. இந்த கூடூர் பட்டணத்திலே கர்த்தருடைய நாமத்தை மகிமைப்படுத்தும்படி என்னை இங்கு கொண்டு வந்த நம்முடைய அன்புக்குரிய போதகர் బాలరాజ్ అయ్య அவர்களுக்கும் ఈ గూడూరు పట్టణానికి నడిపించిన నన్ను ప్రేమతో తీసుకొని వచ్చిన పాస్టర్ బాలరాజ్ అయ్య గారికి அதை ஏற்றுக்கொண்டு இந்த பகுதியில் பாஸ்டர் குமாரையா அவர்கள் தலைமையிலே அணிவகுத்து இந்த பிரபுதாஸ் ஐயா அவர்கள், கிஷோர் ஐயா அவர்கள் மற்றும் இங்கே அமர்ந்திருக்கிற மேடையில் அத்தனை பரிசுத்தவான்களுக்காகவும் பேர் தெரியலையா ஃபெல்லோஷிப் தலைவர்கள், లీడర్கள் யாவரையும் కర్తర్ ఆశీర్వదిపారాగ. దీనిని అంగీకరించుకొని మన మధ్యలో గౌరవులైన పాస్టర్ కుమారయ్య గారు, వాళ్ళ యొక్క టీం పాస్టర్స్, 3 పాస్టర్స్ అసోసియేషన్ అండి, 3 పాస్టర్స్ అసోసియేషన్ ఉంటుంది. వాళ్ళ లీడర్స్ వచ్చినారు. వాళ్ళకు నా యొక్క వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తానండి. நாங்கள் இந்த கூட்டத்தில் தொடர்ந்து நடத்தி கொண்டிருக்கிற வேளையிலே சோர்ந்து போன நேரங்களிலே ఈ కూడికి అనేక స్థలములలో మేము జరిపిస్తున్నాము. అప్పుడు మాకు చాలా కష్టమైందండి. அந்த நேரங்களிலே நம்முடைய அன்புக்குரிய போதகர், மூத்த போதகர் ரவிக்குமார் ஐயா அவர்களுக்கு நான் இப்பொழுது நன்றி சொல்லுகிறேன். ఈ యొక్క కూడికని మేము ఏర్పాటు చేసేటప్పుడు ఉడుదుడుకులు, వర్షం అనే కార్యాలు వచ్చింది. గౌరవులైన రవికుమార్ అయ్య గారు இந்த பட்டணத்திலே நாங்கள் வந்திருந்த போது அவர்கள் அநேக வெகுமதிகளை கொடுத்து இந்த ஊழியத்தை தாங்கி ஆதரித்தார்கள். அவர்கள் எங்கிருந்தாலும் அவர்களையும் அவர் சபை குடும்பங்களையும் கர்த்தர் ஆசீர்வதிப்பார். మాకు వాళ్ళు సహాయం చేసినారండి. వాళ్ళ యొక్క సంఘాన్ని, వాళ్ళ యొక్క ఫ్యామిలీని ప్రభుని క్రీస్తు ఆశీర్వదించును గాక. இந்த நாட்களிலே பக்கத்தில் இருக்கிற பாப்டிஸ்ட் சர்ச்சில் అడియనుకు వాய்ப்பு கொடுத்த அந்த போதகமார்களுக்கு நான் நன்றி சொல்லுகிறேன். బాప్టిస్ట్ చర్చిలో నాకు మాట్లాడడానికి సమయం ఇచ్చినారు. వాళ్ళు కూడా నా కృతజ్ఞతలు తెలియపరుస్తానండి. இவ்வளவு பெரிய கூட்டத்திற்காக நாங்கள் சென்னையிலிருந்து வந்திருந்த போது, మేము ఇంత పెద్ద కూడికి ప్రాంతం నుంచి, చెన్నై ప్రాంతం నుంచి మేము వచ్చాము. அந்த வாலிப பிள்ளைகள் தான் இங்கே எங்களுக்கு ராத்திரி நேரங்களிலே உதவி செய்தார்கள். அவர்களுக்கு நான் நன்றி சொல்லுகிறேன். ఇక్కడ ఉన్న యూత్ అండి మాకు సహాయం చేసినారు రాత్రి అంతా. వాళ్ళు కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుస్తానండి. இந்த 3 நாள் கூட்டத்திலே கர்த்தருடைய நாமம் மகிமைப்படும்படியாய் நம் கண்களை மூடி நாம் ஜெபிப்போம். ఈ 3 రోజు కూడికిని ప్రభుని క్రీస్తు ఆశీర్వదించాలని తలలు వంచి మనము ప్రార్థన చేస్తామండి. நாம் யாவர கண்களை மூடி கர்த்தரை நோக்கி நாம் பார்ப்போம். మనమందరూ తలలు వంచి మన ప్రార్థన చేసుకుంటాము. இரவெல்லாம் மீன் பிடித்து ஒரு மீனோ கிடைக்கல, రాత్రి అంతా ప్రభువా చేపలు పట్టి ఒక్కటి కూడా దొరకలేదు నాయనా. பாதத்தில் அமர்ந்திருந்த பசியும் கூட எடுக்கல. ప్రభువా నీ పాదములు ఉన్నాము నాయనా, మాకు ఆకలి కూడా తీరలేదు ప్రభువా. வார்த்தை நம்பி வலைய போட்ட వల நிறைய మీనుదా. ప్రభువా నీ మాటలతో ప్రభువా నేను వలను వేసినాను ప్రభువా. చేపలే నా వెక్కపట్టి పోగలే. ప్రభువా నేను చిక్కునందును నాయనా. వార్త నంబి వందదాలే మీ స్థలానికి వచ్చినాను నాయనా. నా వెక్కపట్టి పోగలే. నేను చిక్కునందును ప్రభువా. ఎల్ల కరగల మేల ఉయర్తి అందరూ చేతుల పైకి ఎత్తండి. அக்கினியில் என்னை பாதுகாத்தே, அக்கினியில் என்னை பாதுகாத்தே, சிங்கத்தின் வாய்க்கு தப்புவித்து சிறகாலே மூடினீரே. உந்தன் உள்ளம் கையால் ஏந்தினீரே. నీ అరచేతులు ప్రభువా నన్ను చిక్కుకున్నావు నాయనా. வார்த்தைய கேட்க நான் ஓடோடி நான் வந்தேன். నీ మాటలు నమ్మి నేను పరిగెత్తుకొని వచ్చినాను నాయనా. வார்த்தையை கேட்டு நான் உள்ள மகிழ்ந்து ప్రభువా నీ మాటలు విని ప్రభువా నా హృదయం ఉప్పొంగింది నాయనా. திக்குவாயும் மந்தனாக்குமுள்ள மோசையோடு கூட பேசின ప్రభువా నేను తిక్కువాడు ప్రభువా, మంద నాకు కలిగిన వాడు నైనా. கழுதையை கொண்டு தீர்க்கதரிசிக்கு வாக்குரைத்த தேவன், దేవుడు గాడిద ద్వారా ప్రవచనాలు చెప్పిన దేవుడు. இந்த கழுதையை கொண்டு என்ன பேச சித்த வைத்தீரோ ప్రభువా ఈ గాడి ద్వారా ప్రభా ఏ మాటలో ప్రభా మీరు మాట్లాడబోతావో నాయన, அதை மாத்திரம் மகிமைப்படுத்தும். ప్రభువా దాని మాత్రమే మహిమపరచుము డాడీ. యేసువిன் నామத்தில் பிதாவே, యేసుక్రీస్తు నామం ద్వారా అడిగి వేడుకుంటాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.
சத்தத்தை உயர்த்தி சொல்லு ஹல்லேலூயா. హల్లెలూయా. நல்ல கரங்களை ஜோரா தட்டி சொல்லு. గట్టిగా చప్పట్లు కొట్టి இந்த கூடுகைக்காய் நான் ஜெபித்த போது கர்த்தர் என்னோடு கூட பேசும்படியாய் ஒரு தெரிந்து கொண்ட வார்த்தை. ఈ కూటం కొరకు మేము ప్రార్థన చేసేటప్పుడు నేను తెలుసుకున్న ఒక మాట, இந்த கூட்டத்திற்காக நாங்கள் கூடூர் பகுதிக்கு வந்து நாங்கள் கடந்து போன போது, ఈ గూడూరు పట్టణానికి మేము వచ్చేటప్పుడు ஒரு பெரிய ஒரு டார்க்னஸ், ஒரு பெரிய வறட்சியை நான் பார்த்தேன். ఇక్కడ చాలా భయంకరమైన ఒక భయంకరమైన కరువు నేను చూశానండి. ஆனால் எனக்குள்ள ஒரு பெரிய பாரம், నాలో ఒక పెద్ద భారం అండి. கூடூர் பட்டணத்திலே ஒரு கூட்டத்தை நடத்த வேண்டும். ప్రభువా, గూడూరు పట్టణంలో ఒక కూడికని ఏర్పాటు చేయాలా. ஆனால் நான் இந்த கூடூருக்கு வந்து போனதற்கு அப்புறம் என் மனதுக்குள்ள ஒரு பெரிய போராட்டம். నేను ఈ గూడూరు పట్టణానికి వచ్చిన తర్వాత నాలో పెద్ద భారం ఉండిందండి. இந்த கூட்டம் சரியானபடி நடக்குமா நடக்காதா என்ற ஒரு பெரிய மன போராட்டம். ఈ కూడి కరెక్ట్ గా జరుగుతుందా లేదని నాలో ఒక పోరాటం జరుగుతానుండాలి. சில நேரங்களிலே நான் கண்ணீரோடு அழுத போது, కొన్ని సమయములో నేను కన్నీటితో ప్రార్థించేటప్పుడు, சில நேரம் நான் தேவ சமூகத்திலே ஜெபித்த போது, కొన్ని సమయములో దేవుడితో నేను ఏడ్చాను. அப்பொழுது கர்த்தர் என்னோடு கூட பேசின வார்த்தை, అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, அது உபாகமத்தின் புஸ்தகம், అది ద్వితీయోపదేశ కాండము 33వ அதிகாரம் 33వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనాన్ని మనము చదువుకుంటాం. అనాది దేవనే, అనాది దేవుడు உனக்கு அடைக்கலம், ఆయన మనకు అనుకూలంగా ఉండారండి. తెలుగు హల్లెలూయా. హల్లెలూయా. அனாதி தேவனே, అనాది దేవుడు. நீங்க அதை தெலுங்குல சொல்லுங்க. அனாதி தேவனே, అనాది దేవుడు உனக்கு அடைக்கலம், నీకు ఆయన అడైకలంగా ఉండారండి. அவருடைய நித்திய புயங்கள், ఆయనకి నిత్య భుయములో உனக்கு ஆதாரம், నీకు ఆధారం అండి. ஹல்லேலூயா. హల్లెలూయా. அவர் உனக்கு முன்னின்று ఆయన ముందు నీకు ఉండి சத்துருக்களை துரத்தி శత్రుని మనము ఆయన దూరపరిచి அவர்களை அழித்து போடு என்று கட்டளையிடுவார். దేవుడు వాళ్ళని నశింప చేస్తారండి. நல்ல கரங்களை ஜோரா தட்டி గట్టిగా చప్పట్లు కొట్టి ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த கூட்டத்திற்கும் இந்த ஏற்பாட்டிற்கும் சம்பந்தமே இல்லாத ஒரு நிலையை நான் 30 நாட்களுக்கு முன்பு என் இருதயத்துக்குள்ளே அதை நான் உணர முடிந்தது. 30 రోజు కింద ఈ కూడికికు దీనికి సంబంధమే లేదని ఒక మంచి ధైర్యం వచ్చిందండి. నా மட்டும் இல்ல, నేను మాత్రం కాదు, என் பிள்ளைகள் மட்டும் அல்ல, నా బిడ్డలు మాత్రం కాదండి, என் குடும்பம் மட்டும் அல்ல, నా కుటుంబం మాత్రం కాదండి. இங்க இருக்கிற ஸ்டேஜ், ఇక్కడ ఉండే స్టేజ్, బ్యాక్గ్రౌండ్, இந்த லைட், లైట్ సెట్టింగ్ అండి, இசை கருவிகள், ఈ మ్యూజిక్ సెట్, இவ்வளவு பெரிய வெகுமதிகளை கூடூருக்கு கொண்டு போக வேண்டும். ఇంత పెద్ద ఎక్విప్మెంట్స్ మనం ఏం చేయాలంటే గూడూరు పట్టణానికి తీసుకొని రావాలా. ஆனா என் இதயத்துக்குள்ளே ஒரு ஆறுதல் இல்லை, சமாதானம் இல்லை. నా హృదయములో మంచి సమాధానం లేదండి, సంతోషం లేదండి. அப்பொழுது கர்த்தர் எனக்கு பிரதட்சயமாய் முகமுகமாய் வேதத்திலே எஸ்ரோனுக்கு சொன்ன வார்த்தையை, దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడి ఎస్రోనుకి చెప్పిన మాటలు, இந்த வார்த்தை, ఈ మాట மோசே எஸ்ரோனுக்கு சொல்லுகிறார். మోషే ఎస్రోనుకి చెప్తారండి. அதற்கு முன்பு அத்தியாயங்களை நாம் பார்க்கும்போது, దానికి మునుపు అధ్యాయములు మనం చూసేటప్పుడు மோசே 120 ஆண்டுகள் இந்த பூமியிலே வாழ்ந்தான். మోషే 120 సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఆయన సంచరించినారండి. 40 வருஷம் அரண்மனையிலே இருந்தான். 40 సంవత్సరము ఆయనకు అరణ్యములో సంచరించినారు. 40 ஆண்டுகள் வனாந்தரத்திலே அலைந்தான். 40 సంవత్సరములు ఆయన వనాంతరములో ఉన్నారండి. 40 ஆண்டுகள் இஸ்ரவேல் மக்களை கானானுக்கு வழி நடத்தினார். 40 సంవత్సరము ఇజ్రాయేలు ప్రజల్ని కానానుకు నడిపించినారండి. இப்பொழுது கர்த்தர் மோசேவை பார்த்து சொல்லுகிறார், ఇప్పుడు మోషే దేవుని చూసి చెప్తారండి, நீ செய்ய வேண்டிய எல்லா காரியங்களையும் செய்து முடித்து விடு. నీవు చేయాల్సిన ప్రతి ఒక్క కార్యాన్ని చేసి ముగించండి. அது உபாகமம் 32ஆம் அதிகாரம் ద్వితీయోపదేశకాండం 33లో 51வது வசனம், 53, உன் சகோதரனாகி ஆரோன் ஓர் என்னும் மலையிலே மரித்து, చదువు இல்லைங்க நீங்க அப்படியே நான் படிக்கிறது அப்படியே சொல்லி ஓகே டைம் போச்சு. ஆமா,
அல்லேலூயா. హల్లెలూయా. மரித்து ఆయన మరణించి தன் ஜனத்தாரிடத்தில் சேர்க்கப்பட்டது போல తన యొక్క జనముల మధ్యలో ఆయన చేర్చబడినారండి. நீயோ ஏற போகிற மலையில నీవు ఎక్కాలని ఆ యొక్క కొండలో மரித்து నీవు మరణించి உன் ஜனத்தாரிடத்தில் சேர்க்கப்படுவாய். నీ జనం మధ్యలో చేర్చబడతావు. இந்த ராத்திரி வேளையில రాత్రి వేళలో இந்த முதல் நாள் செய்தியை கேட்டுக்கொண்டிருக்கிற அன்பு ఈ சகோதரனே, మొదటి రోజు మీటింగ్ లో మాట వినతానుండే నా ప్రియ దేవుని బిడ్డలారా, இந்த முதல் நாள் கூட்டத்திற்கு வந்திருக்கிற அன்பு சகோதரனே, ఈ మొదటి రోజు కూడికలు వచ్చి ఉండే నా ప్రజలారా, அன்பு சகோதரியே, ప్రియమైన సహోదరి, எந்த ஒரு மனிதனுக்காவது நீ செத்து போக போறேன்னு முன்கூட்டியே சொன்னா அவன் இருதயம் எப்படி இருக்கும்? ఎవరికైనా మునిపే నువ్వు చావపోతావు చచ్చిపోతావని చెప్పేటప్పుడు తన యొక్క హృదయం ఏ విధంగా ఉంటదండి. ஆனால் மோசேவுக்கு கர்த்தர் சொல்லுகிறார், అయినను మోషేకు దేవుడు చెప్పిన మాట, உன் ஜனத்தாரிடத்திற்கு நீ சேர்க்கப்படுவாய். నీవు నీ యొక్క జనము మధ్యలో నీవు చేర్చబడతావు. இந்த செய்தி இஸ்ரவேல் மக்களுக்கு தெரிந்திருக்கும். ఈ మాట ఇజ్రాయేల్ ప్రజలకు ప్రకటించబడతాది. இப்பொழுது இஸ்ரவேல் மக்கள் கர்த்தரை பார்த்ததில்லை. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని చూడలేదండి. மோசேவை தான் கர்த்தரை போல பார்த்தார்கள். మోషేని మాత్రమే దేవుడిలాగా వారు దర్శించినారు. சில நேரம் வனாந்தரத்திலே தண்ணீர் இல்லாமல் போகும். కొన్ని సమయములో అరణ్యములో నీళ్లు లేకుండా పోతాది. சில நேரம் ஆகாரம் இல்லாமல் போகும். కొన్ని సమయములో ఆహారం లేదండి. சில நேரம் இறைச்சி இல்லாமல் போகும். కొన్ని సమయములో మాంసం లేకుండా పోతాది. எதெல்லாம் குறைபடுகிறதோ, ఎంత కొత్తగా ఉంటాదో அப்பொழுதெல்லாம் மோசேவினிடத்திலே ஓடுவார்கள். అప్పుడు అక్కడ ఉండే ప్రజలంతా మోషే దగ్గర వెళ్తారు. మోషే మోషే நாங்க எகிப்திலே செத்து போயிருப்போம், మేము ఐగుప్తులో మరణించి ఉన్నాము, அங்கே நாங்க நல்லா திருப்தியா இருந்தோம், అక్కడ మేము తృప్తిగా ఉన్నాము, எங்களை கொண்டு வந்து இந்த வனாந்தரத்தில் சாகடிக்க మమ్మల్ని வந்தியா? తీసుకొని వచ్చి ఈ అరణ్యములో చంపుతావే మోషే. அப்படி இஸ்ரவேல் ஜனங்கள் மோசேவினிடத்திலே சொல்லும் போதெல்லாம் மோசே ஓடி போய் கர்த்தரிடத்திலே கேட்பார். ప్రజలు మోషేతో చెప్పేటప్పుడంతా, మోషే ప్రజల దగ్గర చెప్పేటప్పుడంతా యేసే దగ్గర పరిగెత్తుకొని పోతారా మోషే. இப்போ மோசே மலையின் மீது எடுத்துக்கொள்ளப்பட போகிறார். ఇప్పుడు చూడండి, మోషే కొండపైన ఎత్తబడపోతాడండి. அந்த இஸ்ரவேல் ஜனங்கள் மோசேவை தான் முகமுகமாய் பார்த்தார்கள். ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు మోషేని ముఖాముఖంగా చూస్తారండి. 12 கோத்திரத்திற்கும் ஆசீர்வாதத்தை கூறி கொண்டிருக்கிறார். 12 గోత్రానికి ఆశీర్వాదాన్ని చెప్పినారండి. இப்போ யெசுரன் கண்ணீர் வடித்திருப்பான் என்று యేసురను நினைக்கிறேன். వచ్చి కన్నీరుతో ఉండారండి. இப்போ யெசுரனை பார்த்து சொல்லுகிறார், యేసుని చూసి చెప్తారండి, அநாதி தேவனே உனக்கு அடைக்கலம். నా యొక్క అనాది దేవుడే నీకు అடைకలమండి. அம்மா, ఆమేన్. ராத்திரி வேளையில ఈ రాత్రి వేళలో எந்த நிலைமையில நம்ம கடந்து வந்திருக்கின்றத கர்த்தர் ఏ அறிவார். స్థితిలో నువ్వు వచ్చి ఉండవని ప్రభుకు తెలుసు. நமக்கு யார் அடைக்கலம் தெரியுமா? మనకి ఎవరండి ఆశ్రయ దుర్గము? நமக்கு யார் அடைக்கலம் தெரியுமா? మనకి ఎవరండి ఆశ్రయ దుర్గము? அந்த அநாதி தேவனே உனக்கு அடைக்கலம். అనాది దేవుడు మాత్రమే నీకు అடைకలమండి. அம்மா, நீ அம்மா. சோர்ந்து போய் வந்திருக்கலாம். ఒకవేళ నీ చుమ్మ చెల్లిపోయి ఉండవచ్చు. உன் குடும்பத்துல வியாதியின் படுக்கையில வந்திருக்கலாம். ఒకవేళ నీ కుటుంబంలో వ్యాధితో ఉండవచ్చు. ஒருவேளை நீ எதிர்பார்த்த காரியம் ఒకవేళ నువ్వు ఎదురు చూసిన కార్యము கைகூடி வராம போயிருக்கலாம். ఒకవేళ అది అనుకూలంగా మారకుండా పోవచ్చు. ஆனா இந்த ராத்திரி வேளையில అయినను ఈ యొక్క రాత్రి వేళలో சோதனையோடு வந்திருக்கிற உன்னையும் என்னையும் பார்த்து, శోధనతో వచ్చిన నిన్ను నన్ను చూసి, வேதனையோடு வந்திருக்கிறவளை பார்த்து వ్యాధనతో వచ్చి ఉండే నిన్ను చూసి கர்த்தர் சொல்லுகிறார், ప్రభు ఒక మాట చెప్తారండి, அந்த அநாதி தேவனே உனக்கு அடைக்கலம். అనాది దేవుడే నీకు అடைకలమండి. கரங்களை ஜோரா தட்டி గట్టిగా சொல்லுவோம், చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి, அந்த గట్టిగా அநாதி చప్పట్లు కొట్టి, தேவனே உனக்கு அடைக்கலம். ఆయనవే నీకు ఆయన ఆశ్రయ దుర్గము. பக்கத்துல பார்த்து சொல்லுங்கம்மா, అమ్మా పక్కన చూసి చెప్పండి, நீ எங்க விழுந்து போனையோ, నువ్వు ఎక్కడ పడిపోయినావో, எங்க சோர்ந்து போனையோ, నువ్వు ఎక్కడ చుమ్మ చెల్లిపోయినావో, எங்க உன்னை வேண்டான்னு சொன்னாங்களோ, ఎవరు వద్దున్నారో இப்போ ఆండவர் உங்களை பார்த்து சொல்லுகிறார், దేవుడి నుంచి చూసి చెప్తారండి, நீ சோர்ந்து போகாத, నీవు చుమ్మ చెల్లిపోబాక, அந்த அநாதி தேவன் உனக்கு அடைக்கலம். అనాది దేవుడే నీకు ఆశ్రయ దుర్గము. ஆமென், ఆమేన్. அல்லேலூயா. హల్లెలూయా. எந்த சூழ்நிலைகள் நமக்கு சாதகமா இல்லாமல் போனாலும், ఎటువంటి పరిస్థితి మనకు లేకపోయినాను, ஆண்டவர் ஒரு வாக்கு கொடுப்பாரானா, దేవుడు ఒక వాగ్దానం నీకు ఇచ్చినారంటే அந்த வாக்குத்தத்தம் நிறைவேறாதபடிக்கு அநேக போராட்டங்கள் வரும். ఒకవేళ ఆ వాగ్దానం నెరవేరకుండా పోతది, అనేకమైన శోధనలు మనకు వస్తారండి. சூழ்நிலைகளுக்கும் வாக்குத்தத்தத்திற்கும் சம்பந்தம் இருக்காது. చూడండి, ఈ యొక్క పరిస్థితులు వాగ్దానానికి సంబంధం ఉండదండి.
கர்த்தர் சொல்லியிருப்பார், நான் உன்னோடு கூட இருக்கிறேன் என்று. దేవుడు ఒక మాట చెప్తారు, నేను మీతో కూడా ఉన్నానని. చెప్పండి. அந்த வார்த்தைக்கும் அந்த வாழ்க்கைக்கும் சம்பந்தமே இருக்காது. చూడండి, ఆ మాటకు నీ జీవితానికి అర్థమే ఉండదండి. உன்னை நான் பெருக பண்ணுவேன்னு கர்த்தர் வாக்கு கொடுத்திருப்பாரு. దేవుడు నీకు వాగ్దానం ఏమి ఇచ్చి ఉంటే నిన్ను వర్ధిలింప చేస్తానని చెప్పి ఉంటారు. ஆனா நிஜத்துல பார்த்தா கடன் பாரமா அதிகம் இருக்கும். నిజమైన జీవితంలో చూస్తే చాలా కష్టంగానే ఉంటదండి. ஆமா, உன்னை பெரிய ஜாதியாக்குவேன்னு கர்த்தர் சொல்லியிருப்பாரு. దేవుడు నీకు చెప్తారండి, నిన్ను నేను గొప్ప జనగా చేస్తారని. பெத்த பிள்ளைங்களே உனக்கு அடங்கி இருக்காது. చూడండి, మన కన్య బిడ్డలనే మన మాట వినరండి. அத்தனை சூழ்நிலைகளுக்கு மத்தியிலும் நீ கர்த்தரை உறுதியா அந்த வாக்குத்தத்தத்தை மட்டும் நீ நம்பிக்கொண்டு துதித்து கொண்டிருந்தால், అనేకమైన సందర్భంలో ఇలాంటి ఇడుకులో ఆ యొక్క వాగ్దానం నువ్వు పట్టుకొని ఉంటే அந்த வாக்குத்தத்தம் ஒரு நாளும் பொய் சொல்லாது. ఆ వాగ్దానము ఎప్పుడు నీకు అబద్ధం చెప్పదు. அந்த வாக்குத்தத்தம் அது நம்மை விட்டு தூர போகாது. ఆ వాగ్దానము నిన్ను వదిలి బయట పోదు. ఆమేన్. ராத்திரி வேளையில அந்த வாக்குத்தத்தம் சொன்னதை செய்து நிறைவேற்றி முடிக்கும். ఆ వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా చెప్పి నెరవేరుస్తారండి. நல்ல கரங்களை தட்டி గట్టిగా చప్పట్లు కొట్టండి. ஆண்டவர் இந்த கூட்டத்திற்கு ஒரு வாக்கு கொடுத்திருக்கிறார். దేవుడు ఈ కూడికి ఒక వాగ్దానం ఇచ్చాడు. அந்த அநாதி தேவனே உனக்கு அடைக்கலம். ఆ అనాది దేవుడే నీకు మంచి అடைకలం అండి. హల్లెలూయా, హల్లెలూయా. இந்த கூட்டத்துக்கு யார் அடைக்கலம்? ఈ కూడికి ఎవరండి మీకు ఆదరణ? இந்த லைட் అடைக்கலமா? ఈ లైట్ మీకు ఆదరణ కాదండి. இந்த ஸ்டேజ్ అடைக்கலமா? ఈ స్టేజ్ నీకు ఆదరణ కాదు. பெரிய பேக்ரவுண்ட், இந்த பேக்ரவுண்ட் உனக்கு அடைக்கலமா? ఈ బ్యాక్గ్రౌండ్ నీకు ఆదరణ కాదండి. பெத்த பாஸ் உனக்கு அடைக்கலமா? పెద్ద పాస్ మీకు ఆదరణ కాదు. உன்னை யாரும் அடைக்கலம் தர முடியாது. మీకు ఎవరు ఓదార్పు ఇవ్వరండి. உன்னை தாயின் கருவில் உருவாகும் முன்னே பேர் சொல்லி அழைத்த தேவன், నిన్ను తల్లి గర్భములో ఉండేటప్పుడే నిన్ను పేరు పెట్టిన పిలిచిన దేవుడు, அவர் உனக்கு ஆதரவாய் இருப்பார். ఆయన నీకు ఆదరుగా ఉండారండి. அவர் உனக்கு அடைக்கலமாய் இருப்பார். ఆయన మీకు ఆశ్రయ దూరంగా ఉండారండి. வேதம் சொல்லுகிறது, వాక్యం ఇలాగనే చదివిస్తాడండి. ஸ்திரியானவள் தன் கர்ப்பத்தின் பிள்ளைக்கு இறங்காமல் தன் பாலகனை மறப்பாளோ? తనకి బిడ్డని మర్చిపోయినను, அவர்கள் மறந்தாலும் நான் உன்னை மறப்பதில்லை. వాళ్ళు మరిచినను నేను నిన్ను మరవను. இந்த ராத்திரி வேளையில நீயா இங்க வரல. ఈ రాత్రి వేళలో నీవుగా ఇక్కడ రాలేదు. கர்த்தர் உன்னை இங்கு கொண்டு வந்திருக்கிறார். దేవుడే నిన్ను నడిపించినారమ్మా. உன் இதய ஏக்கங்களை, నీ యొక్క హృదయ వాంఛలలో, குடும்பத்தின் தேவைகளை నీ యొక్క కుటుంబ వాంఛలలో இன்று இரவு கர்த்தர் சந்திக்க போகிறார். ఈ రాత్రి దేవుడు నిన్ను సంధిస్తారండి. కారణం ఏమనగా அந்த அநாதி தேவனே உனக்கு அடைக்கலம். ఆ అనాది దేవుడే నీకు అடைకలం అండి. அவர் நித்திய புயங்கள் உனக்கு ஆதாரம். ఆయన నిత్య భుజముల నీకు ఆధారంగా ఉన్నాడు. என்னையா ஆதாரம்? ఏమి అండి ఆధారం? ஆமென். நித்திய புயம் உனக்கு ஆதாரம். ఆ నిత్య భుజముల నీకు ఆధారం అండి. அவர் புயம் உனக்கு ஆதாரம். ఆయన భుజము నీకు ఆధారం అండి. இந்த கூட்டத்தின் முடிவுக்குள்ள உன் குடும்பத்துக்குள்ள ஒரு பெரிய மாற்றத்தை நீ பார்க்க போற. కోరిక లోపలండి నీ కుటుంబంలో పెద్ద ఆశీర్వాదం రాబోతుంది. ஒரு காரியம், உனக்கு அவர் அடைக்கலமாய் இருப்பார். ఆయన నీకు ఆశ్రయ దూరంగా ఉండారండి. ஹalleluya. హల్లెలూయా. సతతో ఉయర్తి சொல்லுவோம். శబ్దం కట్టి హల్లెలూయా. మనం స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా చెప్తామండి. యోసువ 20వ అధికారం, యెహోషువ 20వ అధ్యాయం అండి. 22వ వచనం. 20లో యెహోషువ 20లో 2 మాటలండి, వచనమండి. మరి యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హల్లెలూయా. హల్లెలూయా. நீ இஸ்ரவேல் புத்திரோடு சொல்ல வேண்டியது என்னவென்றால், இஸ்ராயேல் ప్రజలకు చెప్పవలసిన మాట ఏమనగా, இந்த గూడూరు పట్టణத்து பிரதிநிதிகளுக்கு நீ சொல்ல வேண்டியது என்னவென்றால், ఈ గూడూరు పట్టణంలో ఉండే ప్రజలకు చెప్పవలసిన వాక్యం ఏమనగా, அறியாமல் கைப்பிசங்காய் ஒருவனை கொன்றவன் ஓடி போயிருக்கும்படி తెలవకుండా ఒకరిని చంపి వెళ్ళిపోయిన వాడు நான் மோசேயை கொண்டு உங்களுக்கு கற்பித்த அடைக்கல பட்டணங்களை உங்களுக்கு ஏற்படுத்திக் கொள்ளுங்கள். మోషే ద్వారా చెప్పిన కార్యాన్ని నేను మీకు అనుగ్రహంగా చేస్తాను. அவைகள் உங்களுக்கு இரத்தப்பழி வாங்குறவனுடைய கைக்கு தப்பி, ఆయన రతాంధ్ర బలి దేవునికి ఆయన చేతుల నుంచి తప్పివించి போயிருக்கத்தக்க ఆయన వెళ్ళిన తప్ప அது அடைக்கலமாய் இருக்கும். கரங்களை தட்டி అది சொல்லுவோம். మీకు ఆధారంగా ఉండదండి.
అయ్యా అయ్యా நீ தவறு செய்திருந்தாலோ నీవు తప్పు చేసేటప్పుడు ஒருவேளை இந்த உலகத்தின் பார்வையில பொல்லாப்பு செய்திருந்தாலோ ఒకవేళ ఈ యొక్క లోకానికి నీవు దూరంగా ఉండినను நீ செய்த பாவத்தின் நிமித்தம் உன் குடும்பம் இன்றைக்கு తలకీழ నిండు கொண்டிருந்தாலோ నీవు నేను చేసిన పాపము ద్వారా నీ యొక్క జీవితం తల కిందగా నిలిచినను ஆண்டவர் இந்த அடைக்கல பட்டணத்துக்குள்ளே நீ வந்து விட்டால் నీవు ఈ యొక్క పట్టణానికి నువ్వు వచ్చేటప్పుడు அந்த அடைக்கல பட்டணத்தை உன் ஜீவன் தப்பித்துக் கொள்ள ఆ అడైకలముల ద్వారా నీ జీవము తప్పించుకునేదానికి அந்த அடைக்கல பட்டணம் உனக்கு அடைக்கலமாய் இருக்கும் ఆ యొక్క అడైకల పట్టణమే నీకు అడైకలంగా ఉండదండి ஹல்லேலூயா హల్లెలూయా மோசேவின் காலத்திலே அடைக்கல பட்டணம் இருந்தது మోషే కాలములో అడైకల పట్టణం ఉండిందండి கிறிஸ்துவின் காலத்திலே என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் இரத்தமே உனக்கு அடைக்கலத்தை கொடுக்கிறது క్రీస్తు యొక్క ఉండేటప్పుడే యేసుక్రీస్తు రక్తం నీకు అడైకలంగా ఉండిందండి அந்த கிறிஸ்துவின் அன்பிலே ஒரு மனிதன் வரும்போது ఆ క్రీస్తు ప్రేమలో ఒక మనిషి లోను వచ్చేటప్పుడు அது உனக்கு அடைக்கலமாய் இருக்கிறது అది నీకు ఆశ్రయ దూరంగా ఉండదండి ஒருவேளை நீ 38 வருடம் நீ வியாதி கொண்டவனாய் இருக்கலாம் ఒకవేళ నీవు 38 సంవత్సరాలు వ్యాధితో ఉండవచ్చు ஒருவேளை நீ 12 வருடம் பெரும்பாடு பட்ட ஒரு தாயா இருக்கலாம் ఒకవేళ 12 సంవత్సరము రక్తశ్రీ సంవత్సరంగా ఉండవచ్చు ஒருவேளை நீ பிசாசு பிடித்து லேகியோனை போல வீதி வீதியா திரிந்து கொண்டிருக்கலாம் ఒకవేళ లేగియోను లాగానే సాతాను పిడిలించి వీధి వీధిగా తిరగవచ్చు இன்று இரவு ఈ రాత్రి వేళలో அந்த கிறிஸ்துவின் அடைக்கலத்துக்குள்ள வந்திருக்கிற உனக்கு ఈ క్రీస్తు ఆధారముతో వచ్చిన మీకు அவர் ஒரு அடைக்கல பட்டணத்தை கர்த்தர் உனக்கு கொடுக்க போகிறார் దేవుడు ఆధారమైన పట్టణంగా దేవుడు నీకు ఇస్తారండి விசுவாசிக்கிறவங்க கரங்களை தட்டி சொல்லுங்க విశ్వాసంతో ఉండే వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా நல்ல ஜோர கரங்களை தட்டி గట్టిగా చప్పట్లు நல்ல ஜோர கரங்களை தட்டி గట్టిగా చప్పట్లు ஹalleluya హల్లెలూయా இயேசு கிறிஸ்து நமக்கு அடைக்கலமாய் வந்திருக்கிறார் యేసుక్రీస్తు మనకు ఆధారం ఉండారండి அந்த அடைக்கல பட்டணத்தில் வந்திருக்கிற உனக்கு ఆ ఆధారణ పట్టణానికి వచ్చిన నీవు அந்த இயேசு கிறிஸ்துவின் ரத்தம் యేసుక్రీస్తు యొక్క రక్తము சகல பாவங்களையும் நீக்க போகிறது అన్ని పాపాన్ని విడిపిస్తాదండి மெய்யாகவே நீ குற்றம் செய்து கைப்பிசங்காய் தெரிந்தோ தெரியாமலோ ஏதோ ஒன்று நடந்திருக்கலாம் ఒకవేళ నువ్వు తెలిచో తెలకుండా నీ చేతి ద్వారా చేసిన పాపం ఉండవచ్చు இந்த கிறிஸ்துவின் கூட்டத்திற்கு வந்திருக்கிற நம்முடைய வாழ்க்கையில ఈ క్రీస్తు కూడికి వచ్చిన నీ జీవితంలో నా జీవితంలో ஒரு அடைக்கல பட்டணத்தை கர்த்தர் ఒక கொடுக்க போகிறார் మంచి ఆదరణ ఆశీర్వాదం దేవుడు ఇస్తారండి ஹalleluya హల్లెలూయా ஒரே ஒரு சரித்திரத்தை நான் உங்களுக்கு பிரசங்கித்து என் செய்தியை முடிக்க நான் வாஞ்சிக்கிறேன் ఒక చరిత్రాన్ని మీకు చెప్పి నేను నా యొక్క వాక్యాన్ని ముగించాలనుకున్నానండి ஹalleluya హల్లెలూయా ஆமா ரூத் எழுதின அந்த சரித்திர புத்தகத்திலே రూతు గ్రంథంలో 2వ அதிகாரம் 2వ అధ్యాయం అండి 12வது வசனம் 12వ వచనం అండి రూతు 2వ అధ్యాయము 12వ వచనం అండి யாராவது ஒருத்தர் சீக்கிரம் வாசிங்க అయ్యా చదవండి ఇప్పుడు చదవండి తెలుగులో ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఎవరనుకొని వాటిని చూచును 12 అయ్యా 2:12 యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును ஹalleluya హల్లెలూయా இந்த வசனம் என்ன சொல்லுகிறது ఈ వాక్యం ఏం చెప్తాదంటే உன் செய்கைக்கு தக்க பலனை கர்த்தர் உனக்கு கட்டளையிடுவாராக నీవు చేసిన పనికి తగినట్లు దేవుడు నీకు పరిశ్రమిస్తారండి இஸ்ரவேலின் தேவனாகிய கர்த்தருடைய சேட்டைகளின் கீழ் அடைக்கலமா வந்த உனக்கு ఇజ్రాయెల్ యొక్క ఆ యొక్క రెక్కల కింద ఆశీర్వాద దూరంగా వచ్చిన నీవు அவராலே நிறைவான பலன் கிடைக்கும் ఆయన ద్వారా నీకు ఎక్కువ ఫలితం ఉంటుందండి இந்த செய்தியை நான் உங்களுக்கு ஞாபகப்படுத்த விரும்புகிறேன் ఈ యొక్క వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేసుకుంటానండి இந்த சரித்திர புத்தகத்தை உங்கள் நினைவுக்கு கொண்டு வருகிறேன் ఈ చరిత్ర పుస్తకాన్ని మీ యొక్క జ్ఞాపకం చేసుకొని వస్తాను మీకు நகோமி నగోమి தன்னுடைய கணவனையும்
తన యొక్క భర్తని தன்னுடைய 2 பிள்ளைகளையும் பெத்லகேமில் இருந்து மோவாப்புக்கு கூட்டி తన சென்றார். 2 బిడ్డలని బెత్లెహేము నుండి మోవాబు జనానికి తీసుకొని మోవాబు పట్టణానికి వెళ్ళినారండి. அந்த மோவா பட்டணத்திலே ఆ మోవాబు పట్టణము, அவர்கள் என்ன நடந்தது என்பது உங்களுக்கு தெரியும். మోయా పట్టణంలో ఏమి జరిగింది మీకు తెలుసు. தன் கணவனும் மரித்து போய் விட்டார். తన భర్త మరిచిపోయినారండి. தன்னுடைய 2 பிள்ளைகளும் மரித்து போய் తన விட்டார்கள். 2 బిడ్డలు కూడా చనిపోయినారండి. ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த சூழ்நிலையிலே ఇలాంటి పరిస్థితిలో நகோமி மீண்டுமாய் பெத்லகேமுக்கு திரும்புகின்றார். మరల నగోమి బెత్లెహేము పట్టణానికి పరిగెత్తుకొని వస్తారండి. எந்த ஒரு மனிதன் பெத்லகேமை விட்டு மோவாப்புக்கு போகிறானோ, ఏ మనిషి బెత్లెహేమును వదులుకొని మోవా పట్టణానికి వెళ్తారో, பெத்லகேம் தான் அடைக்கலத்தின் பட்டணம். బెత్లెహేమే ఆశ్రయ దుర్గమైన పట్టణము. பெத்லகேம் தான் அப்பத்தின் வீடு. చూడండి, బెత్లెహేమే రొట్టి విరిచిట స్థలం అండి. பெத்லகேமே ஆசீர்வாதத்தின் கூடாரம். బెత్లెహేమే ఆశీర్వాదమైన గుడారము. அந்த பெத்லகேமை விட்டு ஒரு மனிதன் மோவாப்புக்கு பயணம் செய்கிறான். ఆ బెత్లెహేమును వదిలేసి మోవాబు పట్టణానికి ప్రయాణంగా వెళ్తారండి. எப்பொழுதெல்லாம் ஒரு மனிதன் கர்த்தருடைய சமூகத்தை விட்டு దూరమై పోகிறாడో, ఎప్పుడంతా దేవునికి సముగాని వదిలేసి బయట వెళ్తారో அப்பொழுதெல்லாம் அவன் அடைக்கலம் கலைக்கப்படும். ఆయనకు ఆశ్రయం దూరమే నిమ్మదే ఉండదండి. அவன் ஆதரவு கைவிடப்படும். ఆయన అనాదిగా అయిపోతారండి. ఆయన అందరూ విడిచిపెడతారు. எப்பொழுது ஒரு மனிதன் தெய்வத்தை மறந்து சத்தியத்தை மறந்து கர்த்தருடைய வார்த்தைக்கு விரோதமாய் எவன் ஒருவன் செயல்படுகிறானோ, ఎప్పుడంతా దేవునికి మాటని వదులుకొని ఆయనలో మనం ఉండి లేకపోతే బయట వెళితే అప్పుడంతా శోధన వస్తది వాడుకు. அடைக்கலம் பறிக்கப்படும். చూడండి, ఆదరణ తీయబడతాది. ஆதரவு கைவிட்டு விடும். ఆదరణ తీయబడతాదండి. ஐயா, అయ్యా, இந்த ராத்திரி வேளையில రాత్రి సమయంలో நகோமியும் தன் கணவனும் నగోమి తన భర్త மோவாப் தேசத்திற்கு போகிறார்கள். మోవాబు దేశానికి వెళ్తారండి. அந்த மோவாப் தேசத்திலே அவர்கள் என்ன நினைத்து போனார்களோ, మోయా దేశానికి ఏమి అనుకొని వెళ్ళినారు. அந்த மோவாப் தேசம் கர்த்தருக்கு பயப்படாத தேசம். ఆ మోయాబు దేశవారు దేవునికి లోబడలేని భయం. வேதம் சொல்லுகிறது, వాక్యం చెప్తాదండి, நீதிமான் செய்யும் ஊக்கமான ஜெபம் மிகவும் பலனுள்ளது. నీతిమంతులు చేసే ప్రార్థన బలమైనది. துன்மார்க்கனுடைய ஸ்தோத்திர பலியில கர்த்தர் பிரியப்பட மாட்டார். దుర్మార్గ స్తోత్రంలో దేవునికి ప్రియం ఉండదండి. நீ ஊழியம் செய்தாலும் இல்ல ஊழியத்திற்கு உதவியாயிருந்தாலும் ஒரு துன்மார்க்கன் செய்கிற ஸ்தோத்திர பலியில கர்த்தர் பிரியப்பட மாட்டார். ఒకవేళ నువ్వు దేవుడికి ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోవచ్చు, అయినను దుర్మార్గుడి యొక్క ఆ యొక్క మాటలు దేవునికి ప్రియం లేదండి. எப்பொழுது ஒரு மனிதன் அந்த அப்பத்தின் வீட்டை மறந்து ఎప్పుడు రొట్టి విడిచిన ఆ ఇల్లుని వదులుకొని மோவாப் தேசத்திற்கு கர்த்தருக்கு பயப்படாத பட்டணத்திற்கு போகிறான், మోయాబు పట్టణానికి వాళ్ళు వెళ్తారు, அங்கே அவர்கள் வாழ்க்கை பறிபோனது. ஐயா, తన యొక్క జీవితం పోయిందండి. இப்ப நடந்த சம்பவம் உங்களுக்கு தெரியும். అక్కడ జరిగిన కార్యం మీకు తెలుసండి. இப்ப நகோமி அனாதையாய் நிற்கின்றாள். నగోమి అనాదిగా ఉంటదండి. ஆதரவில்லாமல் நிற்கின்றாள். ఎవరు ఆదరణ లేదు, அடைக்கலம் இல்லாமல் நிற்கின்றாள். ఆదరణ లేకుండా ఉండదండి. 2 மருமகள் அவள் பக்கத்திலே நிற்கிறார்கள். ఇద్దరు కోడలాలు ఏం చేస్తుంటే పక్కనే ఉండారండి. இப்பொழுது நகோமி பெத்லகேமுக்கு புறப்பட நேரம் வந்து விட்டது. ఇప్పుడు నగోమి బెత్లెహేముకి వెళ్ళవలసిన సందర్భం వచ్చిందండి. இப்பொழுது ரூத்தும் ஓர்பாலும் அவர் பக்கத்திலே நிற்கிறார்கள். రూతు ఓర్పాలు వాళ్ళ యొక్క పక్కనే ఉండదండి. இப்போ நகோமி சொல்லுகிறார், உங்கள் வீட்டிற்கு நீங்கள் போய்விடுங்கள் அம்மா. నగోమి ఒక మాట చెప్తాదండి, అమ్మలారా మీ ఇంటికి మీరు వెళ్ళుడి. அதை உடனே ஓர்பால் கேட்டுக்கொண்டு தன்னுடைய அத்தையை முத்தமிட்டு போய்விட்டார். వెంటనే ఆ మాటని ఓర్పాలు విని ముద్దు పెట్టి తన అత్తని విడిచి పరిగెత్తుకొని వెళ్ళిపోయిందండి. ஆனால் ரூத்தோ நகோமியோடு கூட பயணம் செய்தார். నగోమితోనే ప్రయాణం చేసిందండి. హల్లెలూయా. అత్తతోనే ప్రయాణం చేసిందండి. இந்த ராத்திரி வேளையில ఈ రాత్రి వేళలో ஒருவேளை ஓர்பால் ఒకవేళ ఓర్పలాగనే ఆశీర్వాదத்திற்காக உலக ఆశీర్వాదத்திற்காக లోకమైన ఆశీర్వాదాల కొరకే ఓర్పాల్ உலக பாவ காரியங்களுக்காக లోకమైన పాపం కొరకై தன்னுடைய உறவை விட்டு తన యొక్క బంధువులు విడిచి தன்னுடைய சொந்தத்தை விட்டு తన యొక్క సొంతాన్ని విడిచి தன் அடைக்கலத்தை விட்டு தூரமாய் போயிருக்கலாம். తన యొక్క అడకలాన్ని వదులుకొని బయట వెళ్ళి ఉండవచ్చు. ஆனால் ரூத்தோ అయినను నా ప్రియ దేవుని బిడ్డలారా, அந்த நகோமியோடு கூட வருகிறாள். తన అత్తతో నగోమితో ఉన్నారండి. அவள் சொல்லுகிற வார்த்தை, உன் ஜனம் என் ஜனம்.
ఒక మాట చెప్తానండి, నీ జనులు నా జనులు, உன் மக்கள் என் மக்கள், నీ ప్రజలు నా ప్రజలు. ஹalleluya. హల్లెలూయా. உங்கள் மத்தியிலே பிரசங்கித்துக் கொண்டிருக்கிறேன் நான். నీ మధ్యలో వాక్యాన్ని ప్రసంగించుండే నేను ஒரு காலத்துல குடிகாரனா இந்த பூமியில வாழ்ந்து வந்தேன். నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజు నేను తాగుబోతుడుగా ఉన్నానండి. உலகத்தின் பின்னே ஓடினவனாய் నేను காணப்பட்டேன். లోక వెనక నేను పరిగెత్తుకొని వెళ్ళినాను. உலக பிரகாரமாய் வாழ்ந்தேன். నేను లోక ప్రకారంగా జీవించినాను. இந்த உலகத்தில சினிமா பாடல்களும் கானா பாடல்களையும் பாடிக்கொண்டு ఈ లోకములో సినిమా పాట గానా పాటలు పాడుకొని இயேசுவின் அன்பை அறியாதவனாய் காணப்பட்டேன். యేసు యొక్క ప్రేమని నేను తెలవకుండా, రుచి చూడకుండా నేను తిరుగుతాను ఉండేటప్పుడు எனக்கு சின்ன வயசுலயே திருமணம் ஆயிடுச்சு. నాకు చిన్న వయసులోనే వివాహం చేసినారండి. எனக்கு திருமணமான போது நான் நடந்த சம்பவம் என்ன? నాకు వివాహం జరిగేటప్పుడు నాకు జరిగిన పరిస్థితి ఏమిటి తెలుసా? நான் ஒரு ஏழை குடும்பத்தை சார்ந்தவன். నేను ఒక పేదరిక కుటుంబంలో పుట్టినానండి. ஆனால் எனக்கு திருமணமான என்னுடைய மனைவி ஒரு நல்ல குடும்பத்தில் ஒரு பணக்கார குடும்பத்தை சார்ந்த மகள். నేను వివాహం చేసుకున్న నా భార్య వచ్చి ఒక మంచి కుటుంబంలో పుట్టినారండి. அப்படிப்பட்ட மகளை திருமணம் செய்த போது అలాంటి ఇంట్లో నేను వివాహం చేసేటప్పుడు நான் குடிக்கு அடிமையாயிருந்தபடினாலே నేను తాగేదానికి నేను బానిసలైపోయినాను. எல்லாவற்றையும் குடித்து சீரழித்தவனாய் నేను காணப்பட்டேன். అన్ని తాగి అన్ని వదులుకున్నానండి. என்னுடைய வாழ்க்கையில சமாதானத்தை இழந்தேன். నా జీవితంలో సమాధానాన్ని పోగొట్టుకున్నాను. நிம்மதி இழந்தேன். నెమ్మది లేకుండా పోయిందండి. 10 மாசத்துல என்கிட்ட எனக்கு வெகுமதியாய் கொடுத்த அத்தனை சீதனங்களையும் நான் அதை தொலைத்தவனாய் వివాహం காணப்பட்டேன். జరిగి 10 నెలలైందండి. నాకు ఏమేమి బహుమానం ఇచ్చినారో, నా అత్తగారులు ఏమేమి గిఫ్ట్ ఇచ్చినారో అదంతా నాశనం చేసుకున్నానండి. எங்க வீட்டுல பானையில தான் சாப்பாடு செஞ்சு வைப்பாங்க. చూడండి, మా ఇంట్లో కుండలనే భోజనం వండుతారండి. ஆனா எனக்கு திருமணம் ஆன போது నాకు వివాహం జరిగేటప్పుడు நல்ல பெரிய அண்டா, பித்தளை அண்டா, చూడండి పెద్ద పెద్ద రాగి అండాలో, சில்வர் அண்டா, సిల్వర్ అండాలో விதவிதமா சீர் கொடுத்தார்கள். నాకు మా అత్తగారు చాలా విధమైన ఇచ్చినారండి, సీదనం ఇచ్చినారండి. யார் கையிலயாவது வாட்சி பார்த்தா நான் 100 ரூபாய்க்கு வாங்கி வச்சு குடிக்கிறவன். చూడండి, ఎవరి చేతులైన వాచ్ ఉంటే అయ్యా ఆ వాచ్ ఇవన్నీ కుదపెట్టి తాగే అలవాటు నాకు. ஆனா எனக்கு காதல அந்த அம்மாவுக்கு காதல ஒரு சவர கம்புలు. చూడండి, మా యొక్క భార్య చెవిలో 1 సవర కమ్మలు ఉండింది. அந்த கையில அந்த అమ్మాவுக்கு மோந்திரம். చూడండి, చేతిలో వేళ్ళు మన ఉంగరాలు ఉండాది, கால்ல கொலுசு, కాలు గొలుసు ఉండదండి. எல்லாத்தையும் போட்டு கொடுத்துட்டாங்க. అన్ని నా చేతులు ఇచ్చేసినారు. நான் ஒண்ணு கூட அது உருப்படியா என் வீட்டுல வைக்கல. నేను మా ఇంట్లో దాన్ని పెట్టలేదు. ஏன்னா என் வீடு ஓலை வீடு. నా ఇల్లు గుడిసెలండి. குடிசையில வச்சா யாராவது எடுத்துன்னு போயிட்டு போறாங்கன்னு சொல்லி గుడిసి ఇంట్లో పెట్టేస్తే పూరి ఇంట్లో పెట్టి ఎవరిని ఎత్తుకొని அது పోతారని எல்லாத்தையும் எடுத்து போயிட்டு செட் அடகு கடையில வச்சுட்டேன். అదంతా తీసుకొని పోయి నేను ఏం చేస్తానంటే సేటు అంగడిలో పత్రిక పెట్టినాను. அடகு கடையில வைக்க வேண்டியது குடிக்க வேண்டியது. ఆ సేటు గారు యొక్క షాపులు పెట్టడము, అది తాగడము. నేను இப்போ உங்க மத்தியில கோட் ஷூட் போட்டு நிக்கிறேன்னு చూడండి, ఈ రోజు నేను కోట్ షూట్ వేసుకొని ఉన్నాను కదా. நான் குடிச்சுன்னு நான் பாடுவேன் பாட்டு. నేను తాగేసి ఒక పాట పాడతానండి. நான் பாடினா உங்களுக்கு புரிய போதா? నేను తమిళ పాడతాను, మీకేమైనా అర్థం ఆపోయేది లేదు. அதனால ஏன் பாடினு கேக்குறேன். అది ఎందుకు పాడమని చెప్తాను. ராத்திரில குடிச்சிட்டு வந்தன்னு வச்சீங்களா, నేను రాత్రులు తాగేసి వస్తే நான் ஒரே ஒரு வரி மட்டும் பாடி கட்டா నేను ఒక్క సన్న మాత్రం పాడతానండి. ஒட்டட ஒட்டட கம்பத்திலே என்னை விட்டுட்டு போன அம்பத்திலே வீட்டை பார்த்தா பொத்த வீடு, அவளை பார்த்தா நாடோடியே. நான் ரோட்ல வீதியில இப்படி பாட்டு பாடுற குடிகாரன். నేను తాగేసి వీధిలో ఆడుకునే పాట పాడే ఒక తాగబోతుడు నేను. இந்த பாட்டோட அர்த்தம் என்ன தெரியுமா? சோறு போடுற தாய்க்கு கேவலமா பாடுற பாட்டு. చూడండి, ఈ పాట యొక్క అర్థం ఏమి తెలుసా? కూడు పెట్టే తల్లిని ఒక మాదిరిగా మాట్లాడే దూషించే పాట ఇది. இதுல என்ன இருக்குன்னா, மூளையில முருங்க மரம் பொண்ணு மூத்தாறு மிச்ச மரம் முருங்கைக்காய்க்கு ஆசைப்பட்டு ஒரு கேவலமான பாட்டு. ఇది చాలా మోసమైన పాట. ఫస్ట్ పాడినాను చూడు, అదే మేలు. ఇది మోసమైన పాట. ఇది இப்படி கேவலமான பாட்டை பாடி வாழ்ந்து இருந்த எனக்கு ఈ కేవలమైన పాటలు తిరుగుతాను ఉండే నన్ను ஒரு ஏழை குடும்பத்தை சார்ந்தவன் ఒక పేద కుటుంబంలో చేరిన ఒక వ్యక్తి
என் மனைவிக்கு கொடுத்த அத்தனை பொருளையும் வச்சு நாசப்படுத்திட்டேன். చూడండి మా అత్తగారు మా యొక్క భార్యకి ఇచ్చిన అన్ని వస్తువులు నాశనం చేసిన. என் மனைவிக்கு గర్భమాయిட்டு ஒரு 10 மாசம் గర్భమాయిட்டாங்க. చూడండి మా యొక్క భార్య వచ్చి గర్భం ధరించిందండి 10 నెలల. இப்போ ஊருக்காதுன்னா நீங்க ரொம்ப உப்பு இல்லாம கேக்குறீங்க. చూడండి అన్ని విషయాల్ని బ్రహ్మాండంగా వినతారు మీరు. ஊருக்காதுன்னா ரொம்ப பிரம்மாண்டமா கேக்குறாங்க. అదే చెప్పినాను. ஆமா, ஊருக்காதுன்னா உங்களுக்கு ரொம்ப ஏங்காட்டுதானே. ఊర్లో ఉండే కథలంతా నీట్ గా వినతారు, నా కథను మీరు వినరు. அதனால நாளைக்கு சீக்கிரமா வந்தா என் சாட்சி சொல்றேன். చూడండి రేపు ఖచ్చితంగా వస్తే నా సాక్ష్యాన్ని ఖచ్చితంగా చెప్తాను. ஏன்னா நான் இந்த ஜனங்களுக்கு நான் 3 நாள் நான் பேசணும். சாட்சி இன்னைக்கு சொல்லிட்டு நாளைக்கு ஜனங்க வந்தா எதை சொல்றது, அதனால நாளைக்கு நான் பாடுறேன். అమ్మా రేపు పాడతాను, రేపు సాక్షి చెప్తాను. இப்போ ஒரே ஒரு சின்ன காரியத்தை மட்டும் சொல்லி நான் இப்போ உங்களை வீட்டுக்கு அனுப்புறேன். నేను ఒక చిన్న కార్యాన్ని చెప్పి మిమ్మల్ని పంపిస్తాను. సంతోషమా? அம்மா ரொம்ப ரொம்ப சந்தோஷமா வாழ்க்கையை ஓட்டிக்கிட்டு இருந்தேன். అమ్మా చాలా సంతోషంతో నా జీవితం పోతానే ఉండేది. நைட்டுக்கெல்லாம் காணாம இப்போ காணா రాత్రి అంతా ఒకే గలట పాటలు పాడతాను. அப்படியே பாரு, இவன் என் சின்ன பையன். చూడండి కీబోర్డ్ ప్లే చేస్తారే నా చిన్న కుమారుడు. இந்த கீபோர்டு வாசிக்கிறவரு சின்ன பையன். నా చిన్న కుమారుడు. இப்ப தபேலா வாசிக்கிறவரு பெரிய பையன். తబలిస్ట్ వచ్చి పెద్ద కుమారుడు, వర్షిప్ చేసిన పెద్ద కుమారుడు. அவர்தான் பெரிய பையன். அவர்தான் పెద్ద ఆయన. ஆனா இப்போ நான் சொல்ல வர காரியம் என்னன்னா, எனக்கு முத ஒரு ஆம்பளை புள்ள பிறந்தது. చూడండి మొట్టమొదటి ఒక మగబిడ్డ పుట్టినాడు. பிறந்த அந்த ஆம்பளை புள்ள ఫస్ట్ పుట్టిన మగబిడ్డ ஒரு 25 நாள்ல 2 கண்ணு மூடிடுச்சு. చూడండి 25 రోజుల్లో 2 కళ్ళు మూయబడింది. அந்த 2 కన్ను మూడి ఆ 2 కళ్ళు మూయబడింది. హాస్పిటల్కి கொண்டு போணும்னு சொல்லிட்டாங்க. చూడండి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలని చెప్పినారు. அப்ப లోకల్ డాక్టర్ சொல்லிட்டாரு. లోకల్ డాక్టర్ ఒక మాట చెప్పినారు, இந்த குழந்தை செத்துரும், అయ్యా ఇప్పుడు చచ్చిపోతాదని. நீங்க வேணா சென்னையில அந்த பேபி ஹாஸ்பிடல்ல கொண்டு போய் சேருங்க. చెన్నైలో బేబీ హాస్పిటల్ పోయి చేరమన్నారు. இங்க முடியாதுன்னு சொல்லிட்டாங்க. ఇక్కడ జరగదని చెప్పి మొదటి కుమారుడు జరగదని చెప్పినారు. எனக்கு பிள்ளையோட அருமை தெரியல. నాకు బిడ్డ యొక్క ప్రేమ నాకు తెలియదు. నేను తాగేవాడు కదా. எனக்கு వయసు 19 వయసు. అప్పుడు నాకు 19 వయసు. இப்போ இந்த குழந்தையை வச்சுக்கின்னு என் மனைவி அனாதை போல நிக்கிறாங்க. చూడండి నా బిడ్డని పెట్టుకొని నా భార్య అనాథగా ఏడుస్తుందండి. ஏன்னா 10 மாசம் வயித்துல வச்சு பெத்த தாய்க்கு தான் பிள்ளையோட அருமை தெரியும். చూడండి 10 నెలల మోసి కనిన బిడ్డకు మాత్రమే తెలుసు తన కుమారుడి యొక్క ప్రేమను గురించి. இப்போ இந்த குழந்தையை வந்து ஹாஸ்பிட்டலுக்கு கொண்டு போனோம். நான் ஒரு குடிகாரன், என்னால அதை செய்ய முடியல. చూడండి నా బిడ్డను హాస్పిటల్ తీసుకొని పోవాలా, నేను ఒక తాగబోతుడు ఏ విధంగా తీసుకొని పోవడం. என் மனைவி எப்படியோ அந்த சென்னை ஹாஸ்பிட்டலுக்கு கொண்டு போய் சேர்த்தாங்க. ఏ విధంగా నా భార్య ఎట్నో తీసుకొని చెన్నై హాస్పిటల్ చేర్చినారు. ஒரு கண்ணாடி பெட்டியில அந்த குழந்தை ரொம்ப சின்ன குழந்தை, இவ்வளவுதான் இருந்தது. ఒక కண்ணాడి బాక్స్ లో నా పెద్ద కుమారుడు చాలా జానుగానే ఉంటారు, అరజానే ఉన్నాడు. அதுக்கு மூக்குல டியூబ్, கையில டியூబ్ வச்சு அந்த மாஸ்க் போட்டு அந்த கண்ணாடி பெட்டியில வச்சுட்டாங்க. చూడండి ఆ కண்ணాడి బాక్స్ లో ముక్కుల ట్యూబు, నోట్ల ట్యూబు, కண்ணాడి బాక్స్ లో ఆ బిడ్డను పెట్టినారు. என் மனைவி சொன்னேனே, என் மனைவி இயேசு அறியாத ஒரு குடும்பத்துல பிறந்தவங்க. చూడండి నా భార్య యేసు ప్రభు తెలియలేని ఒక కుటుంబంలో పుట్టినారండి. எப்படியோ என்ன அந்த அம்மா ஆசைப்பட்டு கல்யாணம் பண்ணிக்கினாங்க. ఎట్నో నా మీద ప్రేమ నుంచి నన్ను పెళ్లి చేసుకునింది. இப்ப குழந்தை கண்ணாடி பெட்டியில இருக்குது. బిడ్డ కண்ணాడి పెట్టులో ఉండదండి, అర్థం పెట్టులో ఉండదండి. இந்த அம்மா 22 நாளா அந்த குழந்தையோடு கூடவே இருக்கிறாங்க. 22 రోజులుగా తల్లి తన కుమారుతోనే ఉంటారండి. இப்ப அந்த அம்மாவுக்கு ஒரு சின்ன ஞானம் வந்திருக்குது. என்னன்னு கேட்டீங்கன்னா, ఆ అమ్మకు ఒక జ్ఞానం వచ్చిందండి. அந்த அம்மா சொல்லி இருக்கிறாங்க, நான் தான் இயேசு அறியாத குடும்பத்துல பிறந்தேன். నేను దేవుణ్ణి ఎరగలేని కుటుంబములో పుట్టినానండి. எங்க வீட்டுக்காரர் தாவீது, அவர் இயேசுநாதர் குடும்பத்துல பிறந்தவர் தானே. మా భర్త యేసు ప్రభు యొక్క కుటుంబములో పుట్టినవాడు కదా. அந்த இயேசுநாதருக்கு கண்ணு இருந்தா, ఒకవేళ యేసు ప్రభు కళ్ళు ఉంటే என் பிள்ளைக்கு 2 கண்ணு திறக்க சொல்ல சாமி. అయ్యో ప్రభువా, నా బిడ్డకు 2 కళ్ళు తెరిచినట్లు నా యేసయ్య చూడాలని చెప్పినారు. యేసు சாமி, యేసు ప్రభువా, என் பிள்ளைக்கு ஒரு உயிர் பிச்சை கொடு சாமி. నా బిడ్డకు ప్రభువా ప్రాణమిచ్చి ఇవ్వనాయనా. என் பிள்ளைக்கு உயிர் கொடுத்தியனா ప్రభువా, నా బిడ్డకు మీరు ప్రాణమిచ్చం ఇస్తే என் பிள்ளைய உனக்கே கொடுத்துருன்னு சொல்லி எங்க నేను నా బిడ్డని దానంగా నీకే ఇస్తాను చెప్పినారా. என்ன நடந்ததோ கர்த்தர் அறிவார். ఏమి జరిగిందో దేవుడికి తెలుసండి. ஒரு 2 நாள்ல அந்த குழந்தை கண்ணை திறந்து பார்த்திருக்குதம்மா. 2 రోజుల తర్వాత ఆ బిడ్డ కళ్ళు తెరిచింది. చప్పట్లు చప్పట్లు. அந்த குழந்தைய தூக்கின்னு, ఆ బిడ్డని తీసుకొని அந்த குழந்தைய தூக்கின்னு நாங்க பஸ்ல வந்து சேர்ந்தோம். చూడండి ఆ బిడ్డని తీసుకొని బస్సులోంచి మేము ఆ ఇంటికి వచ్చాము. என் மனைவி கேட்டாங்க, அண்ணா
கார் வாடகை கார் எடுத்துட்டு வானான்னு சொன்னாங்க. మా భార్య నన్ను చూసి చెప్తారు, ఏవండి బాడీ కార్ తీసుకొని రా అని చెప్పినారు. கார் எடுத்துட்டு போற அளவுக்கு என்கிட்ட காசு இல்ல. కారు తీసుకొని పోయే సోమతి నా చేతుల్లో లేదండి. ஆட்டோவாவது புடினான்னு சொல்றாங்க. ఒక ఆటోనో తీసుకొని రండి అని అడిగినారు. அந்த ஆட்டோ கூட என்கிட்ட காசு இல்ல. ఆటో కూడా నా చేతిలో డబ్బు లేదండి. అన్న బీరోలో కంబులు వెచ్చిட்டு వந்தேன் எங்கனா చెప్తారు, అన్నయ్య బీరోలో ఒక కమ్మలు పెట్టినది ఎక్కడని అడిగిందా. அந்த అమ్మ ఇల్లాத నేరத்துல அதெல்லாம் సేటు గడిలో கொண்டு போய் வச்சு குடிகாரனா குடிச்சு చూడండి, మా భార్య హాస్పిటల్ ఉండేటప్పుడు దొంగతనంగా బీరోలు ఉండే ఆ కమ్మలంతా సేడు దగ్గర పెట్టేసి తాగేసిన నేను. குழந்தைய பஸ்ல ஏத்தின்னு நாங்க வீட்டுக்கு போறோம். ఇప్పుడు ఆ బిడ్డని బస్సులతో తీసుకొని వెళ్తున్నా. ఆ బిడ్డని குழந்தை ஓன்னு அழறா. బిడ్డబోని ఏడుస్తాదండి. நான் கேக்குறேன், ஏன் குழந்தை அழுதுன்னு கேக்குறேன். ఎందుకు బిడ్డ ఏడుస్తుంది? అన్నా నాకు హాస్పిటల్ இருந்தனால எனக்கு தாய்ப்பால் நின்னு போச்சுனா. నేను హాస్పిటల్ ఉండేటప్పుడు తల్లి పాలు నిలిచిపోయిందండి. எனக்கு தாய்ப்பால் இல்லனா. నాకు తల్లి పాలు లేదండి. ஒரு பால் டின் வாங்கி கொடுனா. ఒక పాల్ టిన్నును తీసి ఇవ్వని అడుగుతాడు. డాక్టర్ எழுதி கொடுத்திருக்காரு, లాక్టోసన్ 1 ஒரு பால் டின் வாங்கி கொடுనాன்னு கேக்குறாரு. చూడండి, డాక్టర్ గారు రాసినారండి, ఒక పాల్ టిన్ను రాసి ఇచ్చండి అని. எனக்கு ஒரு பால் டின் வாங்கி கொடுக்கிறதுக்கு 110 రూపాయలు இல்ல ஐயா. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా బిడ్డకు పాల్ టిన్ను తీసి ఇచ్చేదానికి ఒక 120 రూపాయలు నా చేతుల్లో లేదండి. எங்க அம்மாவை போய் கேட்டேன். మా తల్లిని అడిగినాను, అమ్మా అమ్మా என் பிள்ளைய உயிர் வந்துடுச்சுமா, నా బిడ్డకు ప్రాణం వచ్చిందమ్మా, என் பிள்ளைக்கு ஒரு பால் டின் வாங்கி கொடுமான்னு ఒక கேட்டேன். పాల్ టిన్ను తీసి ఇవ్వమని అడిగినాను. எங்க అమ్మ சொன்ன వార్తే, అమ్మ చెప్పిందండి, நீ தண்ட சோறு, నీకు వేసేదే దండ కూడండి. உனக்கு கல்யாணம் பண்ணி வச்சோம், பொண்டாட்டிக்கு தண்ட சோறு போட்டோம், నీకు పెళ్లి చేసి నీ భార్య కూడా నేను దండ కూడా వేసినాము, உன் பிள்ளைக்கு மாடா நாங்க பால் டின் வாங்கி தருவோம், మీ బిడ్డకు పోయి మేము తీసిమని చెప్పినారు. உன் உடம்புல நல்ல ரத்தம் ஒண்ணா செத்து போடான்னு சொன்னாங்க అమ్మా. మా తల్లి ఒక మాట ఉండి చెప్పిందండి, నీ ఒంటిలో మంచి రక్తం ఉంటే ఇప్పుడే ఉరి వేసుకొని సావరా అని చెప్పింది. அந்த பணக்கார மாமியார் வீட்டுக்கு போனேன். నా యొక్క ధనవంతుడు మా అత్తగారింటికి వెళ్ళినాను. அவங்க எங்க அண்ணன் தம்பிங்க வரதுக்கு முன்னாடி நீ இந்த இடத்துக்கு வராது வெளியே போட்டு சொன்னாங்க. నన్ను చూసి మా అత్తగారిల్లు చెప్పినారు, మా అన్న మా యొక్క పిల్లలు వచ్చే లోపలే ఇక్కడ నుంచి బయట పోరా అని చెప్పినారు. என்ன நம்பி வந்த மனைவிக்கு சாப்பிடறதுக்கு சாப்பாடு இல்ல. నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్యకి నేను కూడి వేయలేదండి. எனக்கு போட்டுக்கிறதுக்கு ஒரு நல்ல துணி இல்ல. నేను వేసుకునేదానికి ఒక బట్ట లేదండి. நானும் என் பிள்ளையும் தூங்க ஒரு அடைக்கலமா ஒரு வீடு இல்ல. నాకు నా బిడ్డలకు నా భార్యకి పండుకునేదానికి ఒక ఇల్లు లేదండి. நான் பிறந்த ஊரை விட்டு சத்திவேடு மண்டலத்துல முதல்ல சத்திவேட்டு 1-1 பஸ் ஏறி ஊத்துக்கோட்டை வழியா வந்து இறங்கினேன். చూడండి, నేను పుట్టిన దేశం అక్కడండి, ఆ సత్తివేడు అండి. అక్కడి నుంచి నేను బస్సు ఎక్కి నేను బయట వచ్చినండి. రోడా అలంజన్ తాయే. నేను అన్ని స్థలములు అడిగినానండి. நான் போவாத ஊர் இல்ல, நான் நிக்காத இடம் இல்ல. నేను ప్రతి ఒక్క ఊరికి పోయినండి, ప్రతి ఒక్క ఊర్లో అడుగు పెట్టినానండి. அந்த பாலுக்கு வழி இல்லாத பிறந்ததான் உங்க மத்தியில ஆராதனை நடத்தினாரு. పాలుకు లేకుండా ఉన్నాడు చూడండి, లారెన్స్ అని గారు ఆరాధించినారే అదే అండి ఆయన కుమారుడు. చప్పట్లు కొట్టండి. எனக்குள்ள ஒரு பெரிய பாரம், నాలో ఒక పెద్ద భారం అండి. நம்ம செத்து போனா நல்லா இருக்கும். నేను చచ్చిపోతే బాగుంటది. நான் செத்து போக துணிஞ்சேன். నేను చావాలని వెళ్ళినానండి. அந்த சாக போன ராத்திரியில தான் கர்த்தர் என்னோடு கூட ஒரு புத்தகத்தின் வாயிலாய் ஒரு போதகர் மூலம் பேசினார். దేవుడు ఆ రాత్రి వేళలో, ప్రభువా నేను చచ్చిపోతానని పరిగెత్తి వెళ్ళేటప్పుడు ఒక పుస్తక రూపములో దేవుడు నాతో మాట్లాడాడు. நீங்கள் ஐஸ்வர்யவானாகும்படிக்கு நான் தரித்திரனானேனே. నీవు ఐశ్వర్యంగా ఉండాలని నేను దరిద్రుడైనాను. நீ ஐஸ்வர்யவானாய் மாறுவதற்காக, నీవు ఐశ్వర్యంగా మారాలంటే இயேசு தரித்திர கோலம் எடுத்தார். యేసు దరిద్ర యొక్క అవతారం ఎత్తినారండి. நீயும் நானும் அடைக்கலமாய் வாழ்வதற்காக నీవు నేను అడక్కలంగా ఉండేదానికి அவர் அடைக்கலத்தை இழந்தாரா. ఆయన ఆశ్రయ దుర్గాన్ని వదులుకున్నారు. ஒருத்தருக்கு 1 லட்சம் ரூபாய் கடன் இருந்ததா, ఒకరికి 1 లక్ష అప్పు ఉండిందండి. அவர் இயேசுநாதரை ஏத்துக்கினாரா, ఆయన యేసు ప్రభువుని అంగీకరించుకున్నారా, அந்த கடன் தீர்ந்து போச்சா. ఆ యొక్క అప్పు తీరిపోయిందండి. அப்போ இந்த ஜிப்பா போட்ட பாஸ்டர் கொஞ்சம் எழுந்துங்க பாஸ்டர். చూడండి, ஜிப்பா போட்டு ఏమనుకోబాకండి దయచేసి. ஊரை ஏமாத்துறவனுக்கு இந்த வெள்ளை துணி போட்டு ஜிப்பா போட்டுக்கிறவன்னு சொல்லி நினைச்சேன். నేను ఏం చెప్పినాను తెలుసా, ఈ జిబ్బాలు వేసే వాళ్ళంతా ஊரை ஏமாத்துறவங்கன்னு நம்ம நினைச்சேன். వాళ్ళు ఏమార్చేవాళ్ళు అనుకున్నారండి. சொன்னாங்க நீ இயேசுவை நம்பு, ఆ జిబ్బా వేసుకొని మంచి చెప్పినారు, నీ యేసు ప్రభు నమ్ముకోనని. உன் வருத்தத்தை மாத்துவாரு, దేవుడు నీలో ఉండే కష్టాలు తీసివేస్తారు, உனக்கு அடைக்கலம் தருவாருன்னு சொன்னார். దేవుడు నీకు ఆయన ఆశ్రయ దూరంగా ఉండారని.
நான் கேட்டேன், నేను అడిగినాను, அந்த இயேசுவை நான் நம்புறேன், ఆ యేసుని నేను నమ్ముకుంటాను. எனக்கு சோறு போடுவாரா, ரேஷன் சோறு போடுவாரா? యేసు ప్రభు నాకు స్టోర్ బియ్యం, రేషన్ బియ్యం ఆ కూడునా వేస్తారని అడిగినాను. எனக்கு போட்டுக்கிறதுக்கு ஒரு கிழியாத துணி கொடுப்பாரா? నాకు ఆ దేవుడు చినగలేని ఒక గుడ్డన నాకు ఇస్తారా? எனக்கு ஒரு கொட்டா வீடு தருவாரா? నాకు ఒక పాకన వేసి ఇస్తారా? அப்படி கொடுத்தாருன்னா అట్ట 3 కార్యాన్ని అడిగిన. అట్ట ఇస్తే జీసస్ ట్రూ గాడ్, యేసు మెయ్యాన దైవం, యేసే నిజమైన దేవుడు. కరగల జోరా తట్టాయ్. అబ్బా, గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్ ఆమేన్. ఎదుకయ్యా வந்தேன்? అయ్యా ఎందుకు వచ్చినాను? போட்டுக்க ஒரு துணி இல்லாம வந்தேன். అయ్యా వేసుకునేదానికి బట్టలు లేకుండా వచ్చినాను. சாப்பிடுறதுக்கு ரேஷன் சாப்பாடு இல்லாம வந்தேன். చూడండి, ఈ పరిచర్యకి వచ్చేటప్పుడు తినేదానికి రేషన్ బియ్యం లేకుండా వచ్చాను. தூங்குறதுக்கு ஒரு ஓலை கொட்டா வீடு இல்லாத வந்தேன். అయ్యా నిద్రపోయేదానికి ఒక చిన్న పాక లేకుండా వచ్చినానయ్యా. హల్లెలూయా హల్లెలూయా. இந்த மூணும் கொடுத்தா என் மூச்சு இருக்கிற வரையிலையும் ఆ జిబ్బా వేసిన పాస్టర్ గారిని అడిగినాను, ఈ 3 ఉంటే నా ప్రాణం ఉండే వరకు, என் மூச்சு இருக்கிற வரையிலையும் నా ప్రాణం ఉండే వరకు நான் ஊரா போவேன், నేను ఊరుగా వెళ్ళి, நான் நாடா போவேன், నేను దేశంగా వెళ్ళి என் ஆண்டவருக்கு என் அப்பா இயேசுவுக்கு ஒப்பு கொடுப்பேன். నా జీవాన్ని, నా యొక్క కుమారుని నేను యేసు ప్రభుకి అప్పగిస్తాను చెప్పినానండి. ఆ రోజు వాగ్దానం అండి. இவளோண்டு குழந்தைய கையில வச்சுக்கின்னு என் மனைவிய கையில வச்சுக்கின்னு ரோட்ல போய் இயேசுவை பாட ஆரம்பிச்சேன். చూడండి, నా చిన్న కొడుకుని పెద్ద కుమారుడి చిన్న వయసు అండి. నేను నా భార్యని తీసుకొని వీధిలో సువార్త చెప్పేదానికి వెళ్ళాను. நீங்க நம்பிதான் ஆகணும். முதல்ல நான் வந்தது ஆந்திராவுக்கு தான். வந்து அந்த சத்திவேட்டு மண்டலத்துல கடூர், தலார்வெட்டு, காப்புக்கண்டிக்கு, சின்ன பாண்டூர்னு சொல்லி சில கிராமங்களில் இயேசுவை நின்று பாடினேன். మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రానికండి సత్యవేడు అని ప్రాంతం ఉండాది. అక్కడ వచ్చే సువార్త పాట పాడినండి. அந்த ஆந்திர ஜனம் உண்மையாகவே தாய் உள்ளம் கொண்ட ஜனம். నిజంగానే చెప్పండి, మన యొక్క ఆంధ్ర ప్రజలు నిజంగా ఒక మంచి ప్రేమ కలిగిన இந்த వారు. சாட்சியை சொல்லி முடிச்ச உடனே ஆளாளுக்கு 5 ரூபா 10 ரூபாய் என் கையில தருவாங்க. ఆ రోజులు ఈ సాక్షి నేను చెప్పి ముగించిన తర్వాత ₹1, ₹2, ₹5, ₹3, ₹10 ఇస్తారండి. பச்சரிசி முத்தை, చూడండి, ఒక రైస్ ముద్ద రైస్ ఇస్తారండి. காசிலி கீரை, చూడండి, గోంకూర ఇస్తారు. அது ரெண்டுத்தையும் எங்களுக்கு கொஞ்சம் கொடுப்பாங்க. అది 2 నా చేతులు ఇస్తారు. அதை சாப்பிட்டு எங்கய்யா போக போற, இந்த திண்ணையில படுத்துக்கு நாளைக்கு போவேன்னு சொல்லுவாங்க. వాళ్ళు చెప్తారండి, ఈ రాత్రి ఎక్కడ పోబాక ఈ యొక్క సంగటిని తినేసి తిన్నిపైన పండుగను పోని చెప్పినారు. ఆ రోజు அடுத்த ஊருக்கு போயிடுவேன். నేను దాన్ని ముగించుకొని వేరే స్థలానికి వెళ్తానండి. என் ஆண்டவரை பாட ஆரம்பிச்சேன். నేను నా దేవుని పాడేదానికి ఆరంభించినాను. என் ஆண்டவரை பேச ஆரம்பிச்சேன். దేవుని గురించి మాట్లాడడానికి ప్రారంభమైంది. 2 பாக்ஸ் வாங்க வழி இல்லாம, ஒரு வீடு இல்லாம, சோறு இல்லாம, துணி இல்லாத வந்த அனாதைக்கு 2 బాక్స్ ఇల్లు లేకుండా 2 బాక్స్ కొనేదానికి విధి లేకుండా ఉన్నానండి. கர்த்தர் இன்றைக்கு இவ்வளவு வெகுமதிகளோடு என் அப்பன் இயேசுவை பாட கர்த்தர் கிருபை செய்தார். దేవుడు నాకు ఇచ్చినారని సొంతంగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుడు నాకు సొంతంగా ఇచ్చినారండి. அப்படித்தான் ரூத் அங்கே கடந்து வருகின்றார். అలాగనే రూతు ఆ స్థలం నుంచి పరిగెత్తుకొని వస్తారు. ரூத்தை பார்த்து சொல்லுகிறார்கள், రూతు చెప్పింది, இன்னும் கொஞ்ச நேரத்துல நான் అయ్యా முடிச்சேன். నేను ముగిస్తానండి. ரூத்தை பார்த்து சொல்லுகிறார்கள், రూతుని చూసి మాట్లాడతారండి. அப்படியே இவர்கள் பெத்லகேம் மட்டும் நடந்து போனார்கள். వాళ్ళు బెత్లెహేముకు నడిచి వెళ్ళినారండి. அவர்கள் பெத்லகேமுக்கு வந்தபோது వారు బెత్లెహేముకు వచ్చేటప్పుడు ஊரார் எல்லோரும் அவரை குறித்து ஆச்சரியப்பட்டு, గ్రామంలో ఉండే వాళ్ళు అందరూ ఆశ్చర్యపడి, இவள் நகோமியோ என்று பேசிக் கொண்டார்கள். వీళ్ళు నగోమి అని మాట్లాడుకున్నారు. அதற்கு அவள், நீங்கள் என்னை நகோமி என்று சொல்லாமல் మీరు నన్ను నగోమి అని చెప్పగా மாறாள் என்று சொல்லுங்கள். మారాలని చెప్పండి. சர்வ வல்லவர் எனக்கு மிகுந்த கசப்பை கொடுத்தார். సర్వ దేశాన్ని కలిగిన సృష్టించిన ప్రభుని క్రీస్తు నాకు సేది ఇచ్చినారండి. హల్లెలూయా. మిగుంద కసపోడు కూడా வந்த நகோமி, సేదుతో వచ్చిన నగోమి, அவள் பெத்லகேமுக்கு வந்தபடினாலே, బెత్లెహేముకు వచ్చినారు గనుక, அந்த பெத்லகேமிலே ரூத் தன் மாமியோடு வந்தபடினாலே, రూతు తన యొక్క అత్తతో వచ్చింది గనుక, இதை வேதாகமத்தில் நீங்கள் வீட்டிலே வாசித்து பாருங்கள். ఇంటికి వెళ్ళి తర్వాత చదవండి. இந்த ரூத் சொல்லுகிறாள், ఈ రూతు చెప్పిందండి, நான் இந்த தேசத்திற்கு போய் నేను ఈ దేశానికి వెళ్ళి நான் நெற்கதிர்களை
பொறுக்கி கொண்டு வருகிறேன். నేను చూడండి అక్కడ పంటలు ఉండే పంటను తీసుకొని వస్తాను. பொறுக்கி வருகிறேன். నేను తీసుకొని వస్తాను. அரிக்கட்டுகள் அல்ல, అక్కడ ఉండే మోపు కాదండి, மூட்டை அல்ல, అక్కడ మూట కాదండి, அந்த அரிக்கட்டுல இல்ல, అరికట్టు కాదండి, நெல் கதிர்களை சிதறி போகிற அந்த சிதறி போகிற நெல் கதிர்களை நான் பொறுக்கி வருகிறேன் என்று చూడండి నేలలో పడిన ఆ యొక్క చిన్న చిన్న ధాన్యాన్ని నేను హల్లెలూయా హల్లెలూయా சத்தமா சொல்லுவோம். சத்தமா చెప్పండి. அந்த ரூத் தன்னுடைய దేశத்திலே அந்த బెత్లెహేమిலே ఉన్మయాயிருந்தబడినార్. రూతు ఆ దేశంలో బెత్లెహేములో నిజంగా ఉన్నది గనుక, యథార్థంగా ఉన్నది గనుక అడకలத்தை ஏந்து வந்தால், ఆ యొక్క అడకలాన్ని వదులుకొని వచ్చింది. ஆதரவை ஏந்து வந்தால், ఆదర లేకుండా ఉండదండి. இன்று బెత్లెహేమిலே ஒரு புதிய అడకలத்தை கர்த்தர் கொடுக்கிறார். బెత్లెహేములో దేవుడు రూతుని ఆశీర్వదించినారు. చప్పట్లు కొట్టండి. நெற்கதிர்களை பொறுக்க வந்த அந்த ரூத்தை, అక్కడ పంటని ఏరుకొని వచ్చిన యొక్క రూతుని ஹல்லேலூயா హల్లెలూయా சத்தமா சொல்லுவோம். సత్తముతో చెప్పండి. எந்த இடத்துல நெற்கதிர்களை பொறுக்கினாலோ, ఏ స్థలములో ఆ యొక్క పంటలో కింద పడిన ఆ యొక్క గింజలను ఏరుకునిందో அதே இடத்துல அதற்கு சுதந்திரவாளியாய் கர்த்தர் மாற்றினார். అదే స్థలములో దేవుడు స్వతంత్రంగా దేవుడు ఇచ్చినారండి. ஹல்லேலூயா హల్లెలూయా. இங்க வேதம் சொல்லுகிறது, వాక్యమే చెప్తాదండి. ஹல்லேலூயா హల్లెలూయా. 15வது வசனம். చూడండి 15వ వచనం అండి. இந்த 11 நானே படிக்கின்றேன் கேளுங்கள். 3లో ఆ యొక్క இப்பொழுது மகளே நீ பயப்படாதே. இப்பொழுது மகளே, నా కుమార్తె నువ్వు భయపడబాక. இப்பொழுதும் ఇప్పుడు ఇప్పుడు నువ్వు భయపడబాక. நீ பயத்தோடு வந்திருக்கிறியா? ఒకవేళ ఇప్పుడు నువ్వు భయంతో వచ్చినావా? நேற்றைய முன்தினம் 3:30 மணிக்கு மழை வந்தது. చూడండి నిన్న 3 గంటలకు వర్షం వచ్చింది. விடியற் காலம் 3:30 மணிக்கு மழை வந்தது. ఉదయకాలం 3 గంటలకు 3:30కు వర్షం వచ్చింది. எங்களுக்கு நேரம் மாறிடுச்சுன்னு என் பிள்ளைங்க எல்லாம் இந்த கிரவுண்ட்ல அழ ஆரம்பிச்சிட்டாங்க. చూడండి సందర్భ శూన్యం మారిపోయిందని నా బిడ్డలంతా ఏడ్చుకున్నారండి. ரோட்ல நின்னு பிரசங்கம் பண்ண எனக்கு இன்னைக்கு கெஸ்ட் ஹவுஸ் போட்டு என்னையும் என் மனைவியை தங்க வச்சிருக்காங்க. రోడ్లు ప్రసంగం చేసిన నాకు గెస్ట్ హౌస్ ఇచ్చి రూమ్ వేసి ఈ రోజు ప్రార్థించే మెసేజ్ ఇచ్చేదానికి దేవుడు ఆశీర్వాదం இந்த ఇచ్చినారు. கூடூர் பிராந்தத்தில் போதக ஐக்கியத்தின் தலைவர்கள் என்ன எங்க தங்க வச்சிருக்காங்க? చూడండి ఈ యొక్క గూడూరు ప్రాంతం నుండే 3 అసోసియేషన్ నన్ను ఎక్కడండి నేను ఉంచి ఉండారండి? గెస్ట్ హౌస్ లో. கெஸ்ட் ஹவுஸ்ல தங்க வச்சிருக்காங்க. గెస్ట్ హౌస్ లో నన్ను ఉంచి ఉండారండి. நான் கெஸ்ட் ஹவுஸ்ல என் மனைவி எப்படியோ அந்த மழை வரும்போது எழுந்துட்டாங்க. ఆ యొక్క వర్షం వచ్చేటప్పుడు ఆ రూమ్ నుంచి లేచినారండి. என் மனைவி சொன்னாங்க, அண்ணா மழை வருதுன்னா. అయ్యా వర్షం వస్తదయ్యా. குழந்தைங்க எல்லாம் அப்படியே இங்க தகைச்சு போயிட்டு, என் 2 பிள்ளைகளும் கூட வேலை செய்யற பிள்ளைங்க எல்லாம் அப்படியே நின்னு பார்த்து, ஐயோ மழை வந்துடுச்சே, இங்கேயோ மழை வந்துடுச்சா. నా పెద్ద కుమారుడు నా చిన్న కుమారుడు యూత్ పిల్లలంతా పాస్టర్లంతా ఓను ఇక్కడ కూడా వర్షం వచ్చిందా. அப்ப என் மனைவி அந்த ரூம்ல அப்படியே கண்ணீர் வடிக்க ஆரம்பிச்சா. அண்ணா, నా భార్య కన్నీటితో ఏడుస్తాదండి. இவ்வளவு தூரம் இந்த லாரிகளை கொண்டு வந்தீங்களே, ఇన్ని లారీలు బస్ ఇదంతా తీసుకొని వచ్చి ఇన్ని సామాన్లు తీసుకొని వచ్చినావే, இந்த மழையை பார்த்தா கூட்டம் நடக்கிற மாதிரி தெரியலனா. ఈ వర్షం చూస్తే కూడికి జరుగుతుందా? எனக்கு ஆண்டவர் சொன்னார், దేవుడు నాకు చెప్పినారండి, நீ பயப்படாதே, నీవు భయపడబాక, நான் உன்னோடு கூட இருக்கிறேன். నేను మీతో ఉంటాను. చప్పట్లు. நீ திகையாதே, నీవు బాధపడబాక, நீ கலங்காதே, నువ్వు జడియబాక. நான் உன் தேவன், నేను నా దేవుడు నీవు. நான் உன்னை பலப்படுத்தி నేను నిన్ను బలపరిచి உனக்கு சகாயம் பண்ணுவேன். నేను మీకు సహాయం చేస్తానండి. ஆண்டவர் சகாயம் செய்தாரம்மா? దేవుడు ఖచ్చితంగా సహాయం చేసినారు. சகாயம் செய்தாரா? సహాయం చేసినారండి. செஞ்சிருந்தா ஒரு அல்லேலூயா சொல்லுங்களே. చేసి ఉంటే హల్లెలూయా చెప్పండి. அல்லேலூயா. హల్లెలూయా. அம்மா இங்க சொல்லுகிறாள், ఇక్కడ ఒక వాక్యం ఉండదండి, நீ பயப்படாதே, నీవు భయపడబాక. அல்லேலூயா, நீ பயப்படாதே. నీవు భయపడబాక. ஆமா, கர்த்தருடைய வார்த்தை இங்க வருகிறது. దేవుని యొక్క మాటలు వస్తాదండి. எனக்கு நேரம் முடிஞ்சிடுச்சு, నా యొక్క సమయం ముగించబడింది, உனக்கு வேண்டியதெல்லாம் செய்வேன். దేవుడు ఒక మాట చెప్పినారండి, నీకు ఏమేమి కావాలో అన్ని ఇస్తాను. ஆமென் ஆமென். உனக்கு வேண்டியதெல்லாம் செய்வேன். నీకు ఏమేమి కావాలో అన్ని చేస్తాను. பயப்படாதே. భయపడబాక. நீங்க எல்லாம் என்ன பார்த்து சொல்லுங்க, பயப்படாதே. మీరు నన్ను చూసి చెప్పండి భయపడబాకని. அம்மா நீங்க எல்லாம் చెప్పనా? எங்க மண்டலத்துக்கு வந்திருக்கிற உங்களை பார்த்து நாங்க சொல்றோம், கர்த்தருடைய வார்த்தையை பயப்படாது சொல்லுங்க. చెప్పండి, మా మండలానికి మీరు వచ్చినారు, మిమ్మల్ని చూసి చెప్తాను భయపడబాక. అక్కడ చెప్పండి.
சொல்லுங்க, வாயை திறந்து சொல்லுங்க, பயப்படாதே. తెరిచి చెప్పండి అమ్మా. சொல்லுங்க, பயப்படாதே. ఆమేన్. பக்கத்துல பார்த்து சொல்லு, பயப்படாதே. పక్కన చూసి చెప్పు, భయపడబాక. சொல்லுங்க, பயப்படாதே. చెప్పు, భయపడబాక. ஓ, பயப்படாதே. ఆమేన్. நான் உன்னுடனே. భయపడబాక, నీతోనే ఉంటా. ஹல்லேலூயா. హల్లెలూయా. எனக்கு நேரம் இல்ல பாடுறதுக்கு. పాడడానికి సమయం లేదండి. ஆமா, ஹல்லேலூயா. நீ பயப்படாதே. భయపడబాక. உனக்கு வேண்டியதெல்லாம் நான் செய்வேன். నీకు ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి నేను నీకు ఇస్తాను. நாளைக்கு சந்திப்போம். நாளைக்கு கர்த்தருடைய வார்த்தை கொண்டு வருகிறேன். రేపు నీతో మాట్లాడతాను. దేవుని యొక్క వాక్యాన్ని రేపు తీసుకొని వస్తాను. அவளுக்கு கர்த்தர் சொல்ற வார்த்தை, அந்த சொன்ன வார்த்தை, அவளை நோக்கி, அவன் அவளை நோக்கி, ఆయన చూసి, நீ போர்த்து கொண்டிருக்கிற போர்வை விரித்து பிடி. చూడండి, నీవు పైకి వేసుకున్న ఆ యొక్క బెడ్షీట్ ని మీరు తీసివేయము. அவள் அதை பிடித்த போது, దాన్ని పట్టుకునేటప్పుడు, அவள் அதில் 6 படி கோதுமை அளந்து போட்டு, చూడండి 6 పడి ఆ యొక్క గోధుమని ఏం చేసినట్టు ఇచ్చినారా. హల్లెలూయా. సతతో ఉయర్తి சொல்லுங்கమ్మా. హల్లెలూయా చెప్పండి శబ్దముతో. కదిర పొరుక వందవளுக்கு, చూడండి గింజలని ఏరుకొని వచ్చేదానికి వచ్చిన తల్లి இப்ப అంబారத்தில் இருந்து அளக்கப்படுகிறது. అబ్బా, పెద్ద కళ్యమే అక్కడ వచ్చిందండి. ఆమేన్. ఎందుకు? உன் செய்கைக்கு தக்க பலன். దేవుడు నీకు చేతి పని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. உன் செய்கைக்கு தக்க பலன். ఏమి చేస్తావో అది ఇస్తారు యేసయ్య. இந்த ராத்திரி வேளையில இந்த செய்தியை கேட்க வந்திருக்கிறீயே, నువ్వు వచ్చి ఉండావే, உன் செய்கைக்கு தக்க பலனை கர்த்தர் கொடுப்பார். నీవు చేసిన పనులకు తగినట్లు దేవుడు నీకు ఇస్తారు. உனக்கு ஒரு அடைக்கலத்தை கொடுப்பார். దేవుడు నీకు నివాస స్థలము, உனக்கு ஒரு ஆதரவை கொடுப்பார். నీకు ఆదరణ. அம்மா ரூத்துக்கு ஒரு அடைக்கலத்தை கொடுத்தவர். రూతుకు దేవుడు ఆదరణ ఇచ్చినారు. நெகோமியை கர்த்தர் ஆசீர்வதித்தவர். నెగోమిని ఆశీర్వదించిన దేవుడు, ஒரு ஆதரவை கொடுத்தவர். ఆదరణ ఇచ్చిన దేవుడు, சாப்பாட்டுக்கு வழி இல்லாத என்ன கர்த்தர் ஆசீர்வதித்தவர். ఆహారానికి దారి లేకుండా ఉండే నన్ను ఆశీర్వదించిన దేవుడు இன்று உன்னை ஆசீர்வதிக்காமல் போவாரோ? దేవుడు ఈ రోజు నిన్ను ఆశీర్వదిస్తారండి. ஹல்லேலூயா. హల్లెలూయా. ஒன்னு சொல்லுமா, என்ன உயரத்திலே தூக்கி வைத்தீரே. எல்லாம் எழுதுங்க. ఒక మాట అందరూ లేయండి. உள்ளங்கையில் என்னை வரைந்தீரே. నన్ను పైకెత్తినావు నాయనా, నీ అష్టమతో ప్రభా, నీ దర్శన అష్టమతో నీ ఏం చేసినావు, చిక్కిండావు నాయనా. అమ్మా, హల్లెలూయా. 2 பேருக்கு 10 பேருக்கு 2 బాక్స్ వెచ్చి ఊழிయం చేయించ என்ன, ఆ రోజులో ఒక 10 మందికి 2 బాక్సులు పెట్టుకుని నేను సువార్త ప్రకటించినాను. இந்த திரளான ஜனங்களுக்கு மத்தியில, అబ్బా, ఇంత జన మధ్యలో దేవుడు నేను మాట్లాడడానికి, இவ்வளோ பெரிய மேடையில, అబ్బా, ఇంత పెద్ద మేడ, పెద్ద వాళ్ళంతా వచ్చి ఉన్నారు. ஏதோ ஒரு பெரிய பட்டதாரி மாதிரி, ఏదో నేను చదివి పెద్ద చదివినట్లు, నేను ஏதோ ஒரு பெரிய பணக்கார దొర மாதிரி, నేను పెద్ద కోటీశ్వరు లాగానే దొరలాగానే నేను என்ன கொண்டு வந்து இங்க வச்சிருக்கிறாரு. అబ్బా, దేవుడు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చినారు కదా. உன்னை வைக்காம போவாரா? అమ్మా, అమ్మలారా, నిన్ను తీసుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించరా? உனக்கு ஒரு அடைக்கலம் தராம போவாரா? దేవుడు నీకు నివాస స్థలం ఇవ్వరా? உன்னை ఆశీర్వదిக்காமல் పోవారా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారండి. அம்மா, సోర్ந்து போய் வந்திருக்கிற தாய், ఒకవేళ చుమ్మ చెల్లిపోయి ఉండవా, இன்று இரவு உனக்கு ஒரு அடைக்கலத்தை ఈ கர்த்தர் రాత్రి దేవుడు கொடுக்கிறார். నీకు నివాస స్థలం ఇస్తారు. என்னை உயரத்திலே தூக்கி வைத்தீரே. ప్రైజ్ ది లార్డ్. உள்ளங்கையில் என்னை வரைந்தீரே. உயரத்திலே தூக்கி வைத்தீரே. கையில் என்னை வரைந்தீரே. தள்ளாட விடவில்லையே. అవును రాజా. தாயை போல தூக்கி சுமந்தீரே. உனக்காக பாடுவேன், உனக்காக ஆடுவேன், உங்க நாமம் எடுத்து சொன்ன ஊரு ஊரா ஓடு. கர்த்தர் இன்றைக்கு உயரத்துல தூக்கி வச்சிருக்கிறார். చూడండి, దేవుడు నన్ను ఎత్తి పైకి పెట్టి ఉండారండి. இப்போ நான் அடைக்கலம் இல்லாம அலையில, నేను నివాసం స్థలం లేకుండా నేను ఇట్టట్టు నేను పోరాడలేదండి. இப்ப சாப்பாடு இல்லாம நான் அலையில, నేను ఆహారం కొరకు నేను బాధపడలేదు. நான் ட்ரெஸ் இல்லாம அலையில, డ్రెస్ లేకుండా నేను బాధపడలేదు. நீங்க கொடுக்கிற ஆகாரத்தை சாப்பிட்டு சாப்பிட்டு ட்ரெஸ் தான் பிடிக்கல. చూడండి, మీరు ఇచ్చిన ఆహారాన్ని నేను తిని 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 ఇంత లాభ అయిపోయినాను, డ్రెస్ కూడా నాకు పట్టలేదు. அந்த தெய்வம் இன்று உன்னை ஆசீர்வதிக்க வந்திருக்கிறார். దేవుడే నిన్ను ఆశీర్వదిస్తారండి. ஐயா, எனக்காக ஜெபியுங்கள் என்று சொன்னால், అయ్యా నా కొరకు మీరు ప్రార్థన చేయండి చెప్తే, உங்க கைகளை மேல உயர்த்துங்க. అయ్యా నా కొరకు ప్రార్థన అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు. చేతులు పైకెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తారండి. అందరు చేతులు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, నేను మీ కొరకు ప్రార్థన అంధకార ఆవి, భయంకరమైన చీకటి, పొల్లాద ఆవి,
భయంకరమైన ఆత్మ, எரிச்சலாவி, దుష్ట శక్తి, మందరத்தினாவி, ఓ మాంత్రిక ఆత్మ, శూన్యத்தினாவி, శూన్యమైన మందిరము, சுடுகாட்டு ஆவி, భయంకరమైన ఆ యొక్క బయలుగిరిలో ఉండే ఆత్మ, உன் குடும்பத்துக்கு விரோதமாய், నీ కుటుంబానికి విరోధంగా, உன் பிள்ளைகளுக்கு నీ விரோதமாய், బిడ్డలకు విరోధంగా, உன் வியாபாரத்துக்கு விரோதமாய் వ్యాపారానికి విరోధంగా ஒருவேளை சதி செய்து நிற்குமானா ఒకవేళ మోసం చేసి ఉంటే இன்று இரவு இயேசு உன்னை தொட ఈ போகிறார். రాత్రి నిన్ను తాకుతారండి. மந்திரமோ, ఒకవేళ మాంత్రికము, சூனியமோ, శూన్యము, பொல்லாத சாபமோ భయంకరమైన శాపము என் கர்த்தர் இந்த முதல் நாள் கூட்டத்தில் உடைக்க ఈ வந்திருக்கிறார். మొదటి రోజు కూడికని దానిని పగలగొట్టడానికి கொஞ்சம் முன்னாடி வாங்க, கொஞ்சம் முன்னாடி வாங்க. இப்ப கர்த்தர் உனக்கு அற்புதம் செய்கிற நேரம். கொஞ்சம் முன்னாடி வாங்க. ஹalleluya. ஒரே நிமிடம், ஒரே ஒரு நிமிடம் மாத்திரம் கர்த்தருடைய வார்த்தையை கனப்படுத்தி கொஞ்சம் முன்ன வா. இயேசுவின் நாமத்தினாலே, இயேசுவின் நாமத்தினாலே எல்லா சாப கட்டுகளை உடைக்கிறேன். வருமானத்தை கெடுத்து இந்த பிள்ளைகளை வாழக்கூடாதபடி தடை செய்து வைத்திருக்கிற எல்லா சாப கட்டுகளை உடைக்கிறேன். எல்லா மாந்திரிக கட்டுகளை உடைக்கிறேன் இயேசுவின் நாமத்தினாலே. ஓ, இந்த முன்னணியத்தில் வந்திருக்கிற என் அன்பு பிள்ளைகள் மேல் உம்முடைய ரத்தம் தெளிக்கப்படுவதாக இயேசுவின் நாமத்தினாலே. இந்த கண்ணீர் வடிக்கிற பிள்ளைகள் மேல் உம்முடைய கரம் தொடுவதாக. இந்த ஆணி பாய்ந்த கரம், அந்த அபிஷேக கரம், சிலுவையில் நீ சிந்தின ரத்தம் இப்பொழுது இவர்கள் சாபங்களை நீக்குவதாக. எல்லா தடைகளை உடைப்பீராக. అంధకార ఆవి, மீண்டும் எரிச்சலின் ஆவி, வெளியேறிவா, வெளியேறிவா. இந்த பிள்ளைகளுக்கு விரோதமாய் கிரியை செய்து கொண்டிருக்கிற எல்லா சூனியத்தின் ஆவிகளை இப்போ உடைக்கிறேன். బయట எல்லா கரங்களை மேல உயர்த்தி நாம் అందరూ చేతుల పైకి ప్రార్థన చేయబోతానండి. நாளையும் நாளை மறுதினமும் இந்த கூட்டம் நடக்கும். రేపు మరుసటి రోజు ఈ కూడికి జరగబోతది. சரியான நேரத்தில் நீங்கள் வரும்போது, కరెక్ట్ అయిన సమయానికి మీరు వచ్చేటప్పుడు உங்களுக்காய் பிரசங்கித்து நாங்கள் ஜெபிக்க இருக்கின்றோம். మీ కొరకై ప్రార్థన చేసి వాక్యం చెప్పి ప్రార్థన చేయబోతాం. நானும் என் பிள்ளைகளும் கடைசி நாளிலே, నేను నా బిడ్డ చివరి రాత్రి ஒவ்வொருவருக்கும் ஜெபிக்க ஆயத்தமாய் வந்திருக்கின்றோம். ప్రతి ఒక్కరికి నేను ప్రార్థన చేయబోతాను. அப்பொழுது கர்த்தர் உங்களுக்கு ஒரு புதிய விடுதலையை கட்டளையிட போகிறார். దేవుడు నూతన విడుదల ఇస్తారండి. ஒரு புதிய ஆசீர்வாதத்தை கட்டவிழ்க்க போகிறார். ఆశీర్వాదం ఇవ్వబోతారండి. நாங்கள் போகிற பல பட்டணங்களிலே சூனிய மந்திரங்கள் கண்ணுக்கு முன்பு மறைகிறதை நாங்கள் பார்த்திருக்கிறோம். నేను వెళ్ళానండి, ఎన్నో పట్టణానికి వెళ్ళాను. భయంకరమైన మాంత్రిక కట్టు, శూన్య కట్టు పగలబడింది. அநேகர் கட்டுகளிலே சிக்கிக் கொண்டிருக்கிற குடும்பங்களை கர்த்தர் விடுவிக்கிறதை நாங்கள் பார்த்து கொண்டிருக்கிறோம். కష్టంతో బిల్లి శూన్యతో ఉండే ఫ్యామిలీలో దేవుడు విడుదలిచ్చి ఉన్నారు. 10 ஆண்டுகளாய் 5 ஆண்டுகளாய் விடுவிக்க முடியாத சூனிய மந்திரங்களை கர்த்தர் வேரோடு அறுக்கிறார். 5 సంవత్సరము 10 సంవత్సరము భయంకరమైన మాంత్రిక కట్టుల్ని దేవుడు తీసివేసినారండి. நான் உங்களுக்காய் கடைசி நாளிலே நாங்கள் விசேஷமாய் ஜெபிக்க போகிறோம். చివరి రోజులు మీ కొరకై విశేషంగా ప్రార్థన చేయబోతాం. நீங்கள் தொடர்ந்து வாருங்கள், கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். ఖచ్చితంగా 3 రోజులు కూడికలు మీరు కలుసుకోండి. பரலோக தகப்பனே, శివమలిగిన తండ్రి, நாமத்தை மகிமைப்படுத்துகிறோம். నామాన్ని మహిమ కలుగును గాక. இந்த முதல் நாள் கூட்டத்தை நீர் நடத்தி தந்தீரே, உமக்கு நன்றி. ఈ మొదటి రోజు కూడికని మీరు నడిపించినావు నాయనా. உன் நாமத்தை மாத்திரம் ఈ மகிமைப்படுத்துகிறோம். నామాన్ని మాత్రం కనపరుస్తాము నాయనా. இந்த முன்னணியத்தில் வந்திருக்கிற ஒவ்வொரு பிள்ளைகளுக்காய் நான் ஜெபிக்கிறேன். ఎవరెవరు ముందు వచ్చి నిలిచి ప్రార్థన చేసే వాళ్ళందరూ దీవించు. அந்த பின்னணியத்தில் வருவதற்கு தயக்கம் கொண்டு நின்று அவர்கள் இருதயத்துக்குள் இருக்கிற பாரங்களை நீர் அறிந்திருக்கிறீர். వెనకాల ఉండే ప్రతి ఒక్కరిని అయ్యా వాళ్ళలో జీవితంలో ఉండే భారాన్ని యేసు నామమున తాకమని ప్రార్థన చేస్తాను. குடும்பத்திற்கு ஒரு ஆசீர்வாதம் ఈ உண்டாவதாக. కుటుంబానికి ఒక ఆశీర్వాదం నాయనా. இவர்கள் பிள்ளைகளுக்கு ஒரு ஆசீர்வாதம் ఈ బిడ్డలకు உண்டாவதாக. ఒక ఆశీర్వాదం నాయనా. பிள்ளைகளை நான் எப்படி படிக்க வைக்க போகிறேன் என்று கலங்கி நிற்கிற பிள்ளைகளுக்கு ஒரு புதிய வாசல் திறக்கப்படுவதாக. నా బిడ్డలు ఏ విధంగా చదివించినా, ఏ విధంగా వాళ్ళని వర్ధలింపచేస్తున్న బాధతో ఉండే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాను. இடுப்பு பகுதியில, கால் பகுதியில வேதனையோடு வந்திருக்கிற மகளுக்கு இப்பொழுது ஒரு அற்புத சுகம்
உண்டாவதா. ఇక్కడ వచ్చిన వాళ్ళు అయ్యా అయ్యా వీపు నొప్పితేనేనా కాలు నొప్పితో ముందు వచ్చిన వాళ్ళకి యేసు నామమున విడుదల. ஐயோ கட்டிக்கொண்டிருக்கிற வீடு முடியலையேன்னு சொல்லி கலங்குகிற தாயே, இன்று இரவு கர்த்தருடைய தொட்டு అయ్యో கொண்டிருக்கிறார். ఇల్లు కట్టాలన్నాను కదా ఉంకను ముగించలేదని బాధపడుతున్న తల్లి దేవుడు ఆ ఇల్లుని కట్టి ముగిస్తారు. இவர்கள் ஒவ்வொருவருடைய தேவையும் சந்திப்பீரார். ప్రతి ఒక్కరు నీ అవసరం అంతా దేవుడు తీర్చునుగా. தடைகளை உட்பைக்கிறார். ఓ ఆ యొక్క ఆటంకాన్ని యేసు నామమున బంధిస్తాం. இயேசுவின் நாமத்தில் பிதாவே. ప్రభువు యేసుక్రీస్తు నామమున ద్వారా అడిగి వేడుకుంటాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి ఒక నిమిషం. చివరి ప్రార్థన. అందరూ కూర్చుందాం. ఒక 2-3 నిమిషాల్లో ఈ కూటాన్ని ముగిస్తాం. అందరం వెళ్ళిపోతాం.